ఇతర ఋషులు అంటే సూతుడు శౌనకాదులకు చెప్పడం, పరాశర మహర్షి మరొకరికి చెప్పడం, వాయుదేవుడు చెప్పడం వాయుపురాణం, ఇలాగా కొన్ని కొన్ని పురాణాలు వేరే వేరే వారు చెప్పడం జరిగింది. గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువే చెప్పడం గరుడ పురాణం. ఇలాగ రకరకాల పురాణాలు వేరే వేరే వారు చెప్పారు. ఈ దేవీ భాగవతంలో ప్రత్యేకత ఏమిటంటే, దేవీ భాగవతాన్ని రాసినటువంటి వేదవ్యాస మహర్షే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే గ్రంథకర్త రాసిన వ్యక్తే చెప్తే తానేం ఏమనుకుని రాశారో వస్తుంది. ఇతర పురాణాలకి దేవీ భాగవతానికి ఉండేటువంటి విలక్షణమైనటువంటి వైలక్షణ్యం, తేడా స్వయంగా గ్రంథకర్త చెప్పినటువంటి మహాగ్రంథం ఇది. ఇతర గ్రంథాలు వారు రాశారు, వేరే వారు చెప్పారు. ఇది అలా కాదే, వారే చెప్పారు. వారు చెప్పారంటే ఏమిటి? వారి ఆశయం అదన్నమాట. ఇప్పుడు వ్యాస హృదయం అనేది దేవీ భాగవతం. ఇతర పురాణాలన్నీ వ్యాస హృదయములే. ఎందుకంటే ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళే. వాళ్ళెవరూ తక్కువ వారని కాదు మన ఉద్దేశం. సాక్షాత్ వేదవ్యాస మహర్షి మొత్తం వేదరాశినంతా కూడా ఆయన హృద్గతం చేసుకున్న మహానుభావుడు. మరి అందరికీ ఆ శక్తి ఏదో కొంతమంది కొంత అధ్యయనం చేసి ఉండవచ్చు, వారు కూడా గొప్ప గొప్పవారే. కానీ సమస్తమైనటువంటి వేదరాశిని కూడా ఆయన వేదమూర్తి, అంటే ఆయన వేదమే ఆయన. అటువంటి వాడు వేదసారాన్ని ఈ పురాణాల్లో రాసినటువంటి వ్యక్తి. అన్ని పురాణాలకి ఆయనే కర్త. అన్ని పురాణాలు శిష్యులకు బోధించాడు, వాళ్ళు అందరికీ అనేక మందికి చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, సాక్షాత్తుగా వేదవ్యాసుల వారే ఈ పురాణాన్ని జనమేజయుడికి చెప్పారు. ఇంతకన్నా విశేషం ఏమీ లేదు. కాబట్టి ఇందులో చెప్పింది ఆయన చెప్పదలుచుకుంది ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి ఆయన నోటితో ఆయనే ఏ ఉద్దేశ్యంతో ఆయన రాశారో ప్రకటించారన్నమాట. అందువల్ల ఈ విషయాలు ఒక పరమతాత్పర్యం లాంటివి. వ్యాస హృదయానికి పరమతాత్పర్యం దేవీ భాగవతం. ఏం చెప్తున్నారు వ్యాసుల వారు? చిట్టచివరికి మనకి వారు చెప్పే ఉపదేశం ఏమిటంటే, ఎన్నో విషయాలు చెప్పిన తర్వాత మధ్య మధ్యలో ఆయన ఉపదేశాలు మనకు ప్రకటిస్తారు. మనం ఏం చేయాలి, మొత్తం ప్రపంచం అంతా కూడా ఎటువంటిది చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు ఎలాంటి వారు చెప్పారు. ఎందుకు ఈ జీవులు ఇలా ఉన్నారు అని చెప్పారు. ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఎంత వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా, వ్యాసుల వారు కూడా మోహపడ్డారు. ఈ స్వయంగా గ్రంథకర్త అయినటువంటి వ్యాస మహర్షి కూడా ఇందులో మోహపడ్డట్టు నేను కూడా మోహపడాల్సి వచ్చింది, నేను కూడా కర్మకి బద్ధుణ్ణై ఇలాంటి పనులు చేశాను అని ఆయన స్వయంగా చెప్పారు. ఎలాంటి పనులు చేశారు? ఇప్పుడు మహాభారతంలో మనకి శంతన మహారాజు యొక్క వంశం శంతన మహారాజుతో విచ్ఛిన్నం కాకుండా వ్యాసుల వారు తల్లి మాట వల్ల పూనుకోవలసి వచ్చింది. అది తగునా తగదా, అది అశుద్ధమైనటువంటి పని అని ఆయన చెప్పారు తల్లికి. కానీ నేను తల్లిని కాబట్టి తల్లి చెప్తే పనికొస్తుంది అని చెప్పింది ఆవిడ. ఇంతకన్నా గొప్ప విషయం ఏం లేదు. తల్లి చెప్పిన దానికి శాస్త్రం, తల్లి చెప్పిందే శాస్త్రం కన్నా తల్లి మాట గొప్పది అని చెప్పి ఆవిడ చెప్తుంది. దానికి భీష్ముల వారు కూడా అమ్మ చెప్పిన మాట కదా, నువ్వు పాటించవు అన్నారు. అందువల్ల ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీరంతా వచ్చారు. అలా అక్కడ ఆయన చెప్తారు, నేను కూడా బంధం, నేను వివాహం చేసుకోలేదు, కానీ పిల్లలు కావాలనిపించింది నాకు, శుకుణ్ణి పొందాను, ఆ శుకుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. అయ్యో వెళ్ళిపోయావే నన్ను విడిచి అని చెప్పి విపరీతమైన బాధపడ్డాను. ఆ బాధపడిన తర్వాత ఆ బాధ పోక తల్లి దగ్గరికి వెళదామని చెప్పి తల్లి దగ్గరికి వెళ్ళాను. తల్లి దగ్గరికి వెళితే ఆ తల్లి ఏమిటి, నా తల్లి కాస్త ఇంకో మహారాజు గారిని వివాహం చేసుకుంది ఆయన కోరుకునేప్పటికీ. ఆ మహారాజు గారు పోయాడు. పోతే ఆవిడ పిల్లలు ఏదో 2 పిల్లలు ఉన్నారు. అయ్యో నాకు తమ్ముళ్ళు ఉన్నారు కదా అనుకున్నాను అక్కడికి వెళ్ళి. చూడండి వ్యామోహం. వ్యాసుల వారు చెప్పారు ఇదంతా దేవీ భాగవతంలో. అక్కడి నుంచి ఒకడు పోయాడు, అందులో రెండో వాడు కూడా కొంతకాలానికి వాడు పోయాడు. వారికి వివాహాలు అయినాయి. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు, వంశం ఆగిపోయింది. తల్లి మాట ప్రకారం నేను పూనుకోవలసి వచ్చింది, వంశం నిలిచింది. ఇదంతా ఏమిటి నాకు ఇదంతాను? ఏ రకమైనటువంటి ఈ ప్రపంచంతో సాంగత్యం లేకుండా నిస్సంగుడనై ఉన్నటువంటి నాకు ఇవన్నీ వచ్చి పడ్డాయి. సరే మా అమ్మ చెప్పింది నేను చేశాను అనుకో, ఆ తర్వాత వెళ్ళి తపస్సు చేసుకున్నాడు, ఇంకా ఆయనకి దేని మీద అంటే కోరికతో ప్రవర్తించలేదు ఆయన కోరుకుని ప్రవృత్తి లేదు కాబట్టి ఆయన బంధింపబడలేదు.
మన ప్రవృత్తి అంతా కూడా కోరికతోనో, క్రోధంతోనో, లోభంతోనో, మోహంతోనో, మదంతోనో, మాత్సర్యంతోనో ఉంటుంది మన ప్రవృత్తి. ఇక్కడ వ్యాసుల వారు కేవలం తల్లి మాట ప్రకారం వెళ్ళారు, కానీ ఆయనకి ఎలాంటి కోరిక లేదు. అయినప్పటికీ నేను అందులో ప్రవర్తించాల్సి వచ్చింది కదా, ఆ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పద్ధతులు చూసి వాళ్ళని నేను మందలించవలసి వచ్చింది, ఇలాంటివన్నీ చేశాను అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి చిట్ట చివరికి ఏమిటన్నారు, ఇది మాయ. ఈ మహామాయ, ఆ తల్లి మాయకి ఈశ్వరి ఆవిడ. అంటే ఆమె శక్తి మాయ, ఆ మాయ ఆమెనేం చేయదు, మాయ ఆమె అదుపులో ఉంటుంది, మనం మాయ అదుపులో ఉంటాం. తతో మాయా విశిష్టాంతాం సంవిదం పరమేశ్వరీం మాయేశ్వరీం భగవతీం సచ్చిదానందరూపిణీం. కాబట్టి మనం అందరం ఏం చేయాలి, మాయను నియమించేటువంటి ఆ తల్లిని మనం ధ్యానం చేయాలి. ధ్యాయేత్ తథా ఆరాధయేచ్చ ప్రణమేచ్చ జపేదపి. ఏం చేయాలి, ఆ తల్లిని మనం ధ్యానం చేయాలి, ఆరాధించాలి అంటే పూజించాలి, ప్రణమేచ్చ అంటే నమస్కరించాలి, జపేచ్చ అంటే ఆమె నామం, ఆమె మంత్రాన్ని జపం చేయాలి. తేన సా సదయా భూత్వా మోచయత్యేవ దేహినం. దానివల్ల ఆమె దయతో కూడినటువంటిదై మనని విడిపిస్తుంది, తన మాయ నుంచి మనని విడిపిస్తుంది. ఆవిడ మాయ నుంచి విడిపించడం అంటే ఏమిటి అర్థం? ఆవిడ మాయలో పడేసింది అంటే సరే, మనం అనుభవిస్తున్నదంతా మనకి తెలుసు, మాయలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అనుభవిస్తున్నామని తెలుసు. మరి మాయలోంచి విడుదల అవ్వడం ఏమిటి, ఎలా అయినట్టు? స్వమాయాం సంహరత్యేవ స్వానుభూతి ప్రధానతః. ఆమె మాయను సంహరిస్తుంది అంటే వెనక్కి తీసేసుకుంటుంది, మన మీద లేకుండా చేస్తుంది. అంటే ఏమిటి అర్థం? అది ఎలా మనకు అర్థం అవుతుంది? మనకు అర్థం కావాలి అంటే స్వానుభూతి ప్రధానతః, మన స్వరూపం ఏదో మనకి అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ శరీరం నేను బలాని తల్లిదండ్రులకు పుట్టాను, నాకు పేరుంది, నా ఆకారం ఏదోటి ఉంది, నా తల్లి తండ్రి, నా భార్య పిల్లలు, నా భర్త పిల్లలు, నా వాళ్ళు, నా ఇల్లు, నా వాకిలి, ఇదంతా నా 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 అని మనం ఇది అనుకుంటున్నాం. ఇది కాకముందో, ఇది రాకముందు ఎక్కడున్నామో, మరి అక్కడో తల్లి అక్కడో తండ్రి, అది జంతువులుగా ఉన్నామో, పశువులుగా ఉన్నామో, మరి ఏదైనా పక్షులుగా ఉన్నామో, క్రిమికీటకాదులుగా ఉన్నామో, ఇప్పుడు మనుష్య జన్మలో ఇక్కడ ఉన్నాము. ఎక్కడున్నామో తెలుసు. ఆ తల్లి ఎవరో, ఆ తండ్రి ఎవరో, ఇవన్నీ ఇవి కాదు కదా, ఇవి వస్తున్నాయి పోతున్నాయి. ఇది వచ్చింది పోని, అవన్నీ మాకు గుర్తులేవు కదండి అంటే, పోనీ ఇది వచ్చింది, ఇది పోతుందని తెలుసు అందరికీ. ఇది పోదు ఎప్పటికీ, నేను చచ్చినా చావను అంటే కుదురుతుందా? మన ఇష్టమా? మన చేతిలో ఉందా? మనం పుట్టడం చావడం మన చేతిలో లేదు. అది వచ్చింది, మళ్ళీ ఇది వస్తుంది. కాబట్టి మనకి ఆ భగవతి యొక్క, పరదేవత యొక్క అనుగ్రహం కలిగింది అంటే, ఆమె మాయ మనకి తొలగించింది అంటే ఏమిటి దాని అర్థం? అంటే మన స్వరూపం మనకి అనుభవంలోకి వస్తుంది. అది మాయ తొలగినట్టు, ఆమె మాయ మన నుంచి తొలగించినట్టు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చెప్తున్నారు. ఆమెను మనం భువనేశ్వరి అని చెప్పి ఇక్కడ ఈ దేవీ భాగవతంలో ముఖ్యంగా ఆ తల్లిని భువనేశ్వరి అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. అయితే భువనం అంటే ఏమిటి, ఈశ్వరి అంటే ఏమిటి? భువనం ఖలు మాయా స్యాత్. భువనం అంటే మాయా అని అర్థంట. ఇది వేదవ్యాసులు వారు చెప్తున్నారు ఈ మాట. భువనేశ్వరి అనేటువంటి పదానికి అర్థం వారు చెప్తున్నారు. ఇక్కడ వేదవ్యాసుల వారే రాశారు, వేదవ్యాసుల వారే చెప్తున్నారు. ఇది విశేషం. భువనం ఖలు మాయా స్యాత్ ఈశ్వరీ తస్య నాయిక. భువనం అంటే మాయ, ఈశ్వరి అంటే మాయకు నాయిక. అంటే నాయిక అంటే ఆవిడ అదుపులో ఉంటుంది. నాయకుడు, నాయిక అంటే, నాయకుడు అంటే ఏమిటి? అందరినీ నడిపేవాడు, అదుపు చేసేవాడు, అందరూ ఆయన చెప్పిన మాట వినాలి. నాయిక అంటే అంతే కదా, మాయకి ఆమె నాయిక. భువనేసి తత ప్రోక్త దేవీ త్రైలోక్య సుందరీ తద్రూపే యది సక్తం స్యాత్ చిత్తం భూమిపతే సదా మాయయా కిం భవేత్ తత్ర సదసద్భూతయా తయా
తస్మాన్ మాయా నిరాసార్థం నాన్యద్వై దేవతాంతరం సమర్థంతు వినా దేవీం సచ్చిదానందరూపిణీం తమోరాశిం నాశయితుం శక్తన్నైవ తమో భవేత్ కింతు భానుప్రభాచంద్ర విద్యుద్వహ్ని ప్రభాదయః తస్మాన్మాయేశ్వరీమంబాం స్వప్రకాశాంతు సంవిదం ఆరాధయేత్ అతిప్రీత్యా మాయాగుణనివృత్తయే ఇది సమ్యక్ మయా ఖ్యాతం వృత్రాసురవధాదికం. భువనం అంటే మాయ, భువనేశ్వరి అంటే మాయకు అధిపతి అని. అందువల్ల ఆమె పేరు భువనేశ్వరి. ఆ భువనేశ్వరి అంటే సమస్తము ఆమె. ఆ భువనేశ్వరిని ఏదో మనకి మంత్రశాస్త్రంలో ఒక రూపం చెప్తే ఈ రూపంగా ఉంటుంది భువనేశ్వరి అంటే, ఆ రూపంలో మన మనస్సు నిలబడాలి, ఆమె పాదాల మీద నిలబడాలి, లేదా ఆమె చిరునవ్వు చూస్తూ నిలబడాలి, లేదా ఆమె కటాక్షం అంటే ఆమె దయతో మనని చూస్తున్నట్టుగా మనం భావిస్తూ నిలబడాలి మన మనస్సు. అలా గనక నిలబడితే ఏమవుతుంది? మాయ ఏం చేస్తుందండి మనని? ఎప్పుడైతే ఆ తల్లి రూపంలో మన మనస్సు లగ్నమవుతుందో మాయ అనేది ఏం చేయదు. కాబట్టి మాయని పోగొట్టుకోవడానికి వేరొక దేవతని ఆశ్రయించడం కాదు, ఆ తల్లినే ఆశ్రయించాలి. మనకి పోవలసింది మాయ. సమర్థుడైనటువంటి వాడిని ఆశ్రయిస్తే ఏది మనకి కలగాలో దానిని ఇచ్చేవాళ్ళని ఆశ్రయిస్తే అది కలుగుతుందా? మరెవరినో ఆశ్రయిస్తే మనకు కలుగుతుందా? ఇప్పుడు చీకటిని పోగొట్టుకోవాలంటే చీకటినే ఆశ్రయిస్తామా? మాయను పోగొట్టుకోవడానికి మాయను ఆశ్రయిస్తామండి? దానికోసం చీకటి పోవడానికి సూర్యకాంతో, చంద్రకాంతో, ఏ విద్యుత్తో లేదా అగ్నో ఏదో ఒకటి కావాలి. కాబట్టి మాయకి ఈశ్వరి అయినటువంటి అంబ ఏమిటి? ఆవిడ గొప్పతనం ఏమిటండి అంటే ఆవిడ స్వప్రకాశ, తనకి తానే ప్రకాశిస్తుంది. ఎవరో ఆమెను ప్రకాశింపచేసేవాళ్ళు లేరు. ఈ సూర్యుడు మనకి వెలుగునిస్తున్నాడంటే అది ఆమె ఆయనకు ప్రసాదించిన శక్తి. చంద్రుడు ఇస్తున్నాడంటే అందరికీ ఆమె నుంచే శక్తి వచ్చింది. మరి ఆమె శక్తి అంతే, ఆమెకు ఎవరు ఇచ్చింది కాదు. స్వప్రకాశ, తనకి తానే ప్రకాశిస్తుంది. ఇతరులు ప్రకాశింపజేస్తే ప్రకాశింపబడేటువంటి వ్యక్తి కాదు. అందువల్ల ఆ తల్లిని మనం, ఆవిడ ఏమిటి? మా స్వప్రకాశ అంటే ఆమె జ్ఞానస్వరూపిణి. అందువల్ల మనం ఏం చేయాలి? ఆరాధయేత్ అతి ప్రీత్యా, ఎంతో ప్రేమతో ఆరాధించాలి ఆ తల్లిని. దేనికోసం? మాయాగుణ నివృత్తయే, మాయ వల్ల వచ్చినటువంటి మాయారూపమైనటువంటి గుణములు ఉన్నాయే, సత్వ రజస్ తమో గుణాలు, ఈ గుణాలు పోవడం కోసం మనం ఆ తల్లిని ఎంతో ప్రీతి అంటే ఇక్కడ భక్తితో ఆరాధించాలి అని వ్యాసుల వారు ఈ మోహాన్ని పోగొట్టుకోవడానికి, ఈ మాయని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని చక్కగా మనకి చెప్పారు. దానిని మనం గ్రహించాలి. ఆ తరువాత అనేక ఉపాఖ్యానాలతో ఈ విషయాలన్నీ కూడా మనకి ఆరూఢమయ్యేటట్టు, అంటే మన మనస్సులో నిలబడేటట్టుగా అనేక రకాలైన కథలు చెప్తూ వచ్చారు. అయితే హరిశ్చంద్ర మహారాజు, సత్యహరిశ్చంద్రుడని మనందరికీ తెలుసు కదా. ఆయన శతాక్షి అనేటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని, ఆయన ఎంతో భక్తుడు ఆ తల్లికి. ఆమె పాదములందు భక్తి గలవాడై ఆయన చాలా గొప్పగా వెలుగొందుతున్నాడు. ఈరోజు కూడా మనం సత్యహరిశ్చంద్రుడా అంటాం. ఎవరైనా సరే ఆస్తికులు నాస్తికులని తేడా లేకుండా నువ్వేమన్నా సత్యహరిశ్చంద్రుడివా అంటాం. ఆయన శతాక్షి అనేటువంటి ఆ తల్లిని ఆరాధించాడు. ఆరాధించటం వల్ల ఆయనకు ఆ శక్తి వచ్చింది. అయితే ఆ శతాక్షి సా కుతో జాత దేవీ భగవతీ శివ తత్కారణం వదమునే సార్థకం జన్మ మే కురు. ఆ శతాక్షి అనే అమ్మవారు ఎలా ఆవిర్భవించింది? దానికి కారణమేమిటి? శతాక్షి రూపంలో ఆ తల్లి రావడానికి కారణమేమిటి? నా జన్మను సార్థకం చెయ్యి మహానుభావ అని జనమేజయ మహారాజు వేదవ్యాసుల వారిని అడిగాడు. శృణురాజన్ ప్రవక్ష్యామి శతాక్షి సంభవం శుభం తవావాచ్యన్న మే కించిత్ దేవీ భక్తస్య విద్యతే. మహారాజా జనమేజయ, శతాక్షి అనేటువంటి ఆ తల్లి యొక్క అవతారం గురించి, ఆమె ఆవిర్భావం గురించి చెప్తాను. నువ్వు దేవీ భక్తుడివి నాయన. దేవీ భక్తుడికి చెప్పకూడనిది రహస్యం అనేది ఏం లేదు, ఏదైనా చెప్పచ్చు. అందువల్ల నీకు చెప్తున్నాను. దుర్గమాఖ్యో మహాదైత్య
పూర్వం పరమదారుణ హిరణ్యాక్షాన్వయే జాతో రురుపుత్రో మహాఖలః దేవానాంతు బలం వేదో నాశే తస్య సురా అపి నంక్ష్యంత్యేవ న సందేహో విధేయం తావదేవ తత్. హిరణ్యాక్షుడి యొక్క వంశంలో పుట్టాడు రురు అనేవాడు. ఆ రురుకి పుట్టాడు దుర్గమాఖ్యుడు. దుర్గమ అనేటువంటి ఒక రాక్షసుడు, దుర్గమాసురుడు. ఆ దుర్గమాసురుడికి వాడికి కొంచెం బుర్ర ఎక్కువ. వాడు ఏమనుకున్నాడో తెలుసా? దేవతలకి బలం ఏమిటి? వేదమే దేవతలకి బలం. అందువల్ల ఆ వేదాలని కనుక నాశనం చేసేస్తే దేవతలు నశించిపోతారు. కాబట్టి ఇప్పుడు నేను వేదాలని నాశనం చేయాలి అనుకున్నాడు దుర్గమాసురుడు అనేవాడు. విమృశ్యైతత్తపశ్చర్యాంగతః కర్తుం హిమాలయే బ్రహ్మాణం మనసాధ్యాత్వా వాయుభక్షో వ్యతిష్టత సహస్రవర్షపర్యంతం చకార పరమం తపః. వాడు కూడా వాడి యొక్క శారీరకమైన బలంతోనో బుద్ధి బలంతోనో కాదు, దైవ బలంతోనే ఏదైనా సాధింపబడుతుందనేది రాక్షసుడైనా వాడికి ఆ గుర్తింపు ఉంది. దాంతో వాడేం చేశాడు? ఈ వేదాలని నశింపజేయాలంటే నాకు తపోబలం కావాలి. అందువల్ల హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మగారిని గురించి తపస్సు చేశాడు. గాలి భక్షిస్తూ, వాయుభక్షణం చేస్తూ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మలోకంలో నుంచి ఆ బ్రహ్మగారు హంసవాహనారూఢుడై వచ్చాడు. నాయనా, ఎంత చక్కగా నువ్వు తపస్సు చేశావురా, నువ్వు ఏదైనా వరం కోరుకో, నీ మనస్సులో ఏముందో అది కోరుకో అన్నాడు. అంటే ఆయన చక్కగా పూజించి ఆయన్ని పూజయిత్వా వరం వవ్రే వేదాందేహి సురేశ్వర త్రిషు లోకేషు ఏ మంత్ర బ్రాహ్మణేషు సురేష్వపి విద్యంతే తే తు సాన్నిధ్యే మమ సంతు మహేశ్వర బలంచ దేహి ఏన స్యాద్ దేవానాంచ పరాజయ. ముందు ఏమన్నాడంటే, మహానుభావ, సమస్త దేవతలకి నువ్వు పితామహుడివి, నీవు నాకు మొత్తం వేదాలన్నీ ఇచ్చేసేయి. 3 లోకాల్లో ఎన్ని వేదాలైతే ఉన్నాయో, ఈ బ్రాహ్మలంతా ఏ మంత్రాలు చదువుతున్నారో, ఈ దేవతలందరి దగ్గర ఏ ఏ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలన్నీ నా దగ్గర ఉండాలి. ఇప్పుడు అంతవరకు బాగానే ఉంది. బలంచ దేహి ఏన స్యాద్దేవానాంచ పరంతప. ఆ మంత్రాలన్నీ నాకు బలం అవ్వాలి, ఆ వేదాలు నాకు బలం అవ్వాలి. వాటి వల్ల నేను దేవతల్ని పరాజయింపాలు చేయాలి, ఓడించాలి. చివరికి చూడండి అసలు. కాబట్టి రాక్షస ప్రవృత్తి అనేది వాడు ఎంత తపస్సు చేసినా ఆ ప్రవృత్తి అలాగే ఉంటుంది. రజోగుణం తమోగుణం ఉంటాయి కదా. దేవతల్ని నేను వాళ్ళని పరాభవించాలి అన్నాడు. తథాస్తు అన్నాడు. ఆయన అంతకన్నా వరం ఇస్తాన్నాడు కదా, తథాస్తు అనేశాడు. ఇక చూసుకోండి వాడు ఏం చేశాడో చూడండి. తతఃప్రభృతి విప్రయిస్తూ వాడు ఏం చేశాడు? వీడిలా కోరేటప్పటికీ ఈ బ్రాహ్మణులకి దేవతలకి అందరికీ కూడా, మొత్తం ఈ వేద పండితులందరికీ కూడా వేదాలన్నీ మర్చిపోయినారు. మొత్తం వాళ్ళలోంచి వెళ్ళిపోయినాయి. ఎవరి దగ్గర ఏ మంత్రం వేదం ఏమీ లేదు, మర్చిపోయారు పాపం. స్నానం సంధ్యా నిత్యహోమ శ్రాద్ధ యజ్ఞ జపాదయ విలుప్తా. స్నానం పోయింది, సంధ్యావందనం పోయింది, నిత్యం చేసేటువంటి అగ్నికార్యం అగ్నిహోత్రం పోయింది, శ్రాద్ధం చేసేవాళ్ళు లేడు, యజ్ఞాలు జపాలు అన్నీ పోయినాయి. ఏనాటి కథ ఇది? అంటే ఇవి ఎప్పుడూ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ కలియుగం ఇట్లా అయిపోయిందండి, ఇంత చెడిపోయిందండి అంటే ఎన్నోసార్లు ఇట్లాంటివి చాలా వచ్చినాయి అవాంతరాలు. మళ్ళీ ధర్మం వస్తూనే ఉంటుంది, శాశ్వతంగా ఉంటూనే ఉంటుంది భగవంతుడి దయతో. విలుప్తాధరణీ పృష్టే హాహాకారో మహానభూత్ కిమిదం చేది విప్రావూచు పరస్పరం. అన్నీ పోయినాయి ఇవన్నీ. ఈ బ్రాహ్మణంతా ఏమిటయ్యా, ఏమిటిది ఏమిటిది ఒకళ్ళకొళ్ళు చెప్పుకుంటున్నారు. వేదాభావాత్ తదస్మాభిః కర్తవ్యం కిమతః పరం. వేదం లేదు, ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇతి భూమౌ మహానర్థే జాతే పరమదారుణే నిర్జరాసజరాజాత హవిర్భాగాద్యభావత. దేవతలకి పాపం ఆహారం లేదు, యజ్ఞాలు యాగాలు ఏం లేవు కదండి. రురోధత సతదా దైత్యో నగరీం అమరావతీం. అమరావతి అంటే ఇంద్రుడి యొక్క రాజధాని. దాన్ని వెళ్ళి ఆయన ఎదుర్కొన్నాడన్నమాట, ఆక్రమించడానికి వెళ్ళాడు. అశక్తాస్తేన తే యోద్ధుం వజ్రదేహాసురేణ చ. వీడికి శరీరం వజ్ర శరీరం. వజ్రాన్ని మనం బెజ్జం వేయాలంటే డైమండ్కి మళ్ళీ డైమండ్తోనే కొట్టాలంటారు, అయితే దానికి బెజ్జం పడదు. అలాగా వజ్ర శరీరుడు వాడు. వాడితో యుద్ధం చేయడానికి వీళ్ళ వల్ల వీళ్ళకి మంత్రబలం తపోబలం ఉన్నాయి. ఆ మంత్రాలే లేకుండా పోయినాయి కదా, ఇంకా బలమేముంది? దాంతో మొత్తం అంతా దేవతలంతా కూడా పలాయనం చేసేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు పాపం. తర్వాత ఈ అగ్నిలో హోమాలు లేకపోయేటప్పటికీ వర్షాలు పట్టడం మానేసినాయి,
వర్షాలు లేకపోయేటప్పటికి మొత్తం ఎండిపోయినాయి. ఈ నదులు, సముద్రాలు, మొత్తం బావులు, చెరువులు అన్నీ ఎండిపోయినాయి. ప్రజలంతా చచ్చిపోయారు, పశువులన్నీ పోయినాయి. ఎక్కడా ఇళ్ళల్లో మనుష్యులు లేరు, ప్రతి ఇంట్లో శవాలు తప్ప ఎవరూ లేరు. ఇంత అనర్థం కలిగింది. అప్పుడు కొంతమంది బ్రాహ్మణులు పాపం ఏం చేశారంటే హిమాలయం దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని ఆరాధించడానికి వెళ్ళారు. వెళ్ళి సమాధి ధ్యాన పూజాభి దేవీం తుష్టూరన్వహం. ఏం చేస్తారు, వాళ్ళకి ఏ మంత్రం తంత్రం లేదు, ఊరికేదో ధ్యానం చేస్తూ కూర్చున్నారు పాపం, తపస్సు చేస్తూ. నిరాహారాహ, ఆహారం లేదు వాళ్ళకి. తదాసక్తాస్తామేవ శరణం యయు. ఆ తల్లినే మనసులో నిలుపుకుని ఆమెనే శరణు వేడుకున్నారు. దయాంకురు మహేశాని పామరేషు జనేషు హి సర్వాపరాధయుక్తేషు నైతశ్లాఘ్యంతవాంబికే. అమ్మా, మేం చెయ్యనటువంటి అపరాధం అంటూ లేదు తల్లి, అన్ని అపరాధాలు చేశాం మేము, అటువంటి పామరులం మేము, అటువంటి మా పట్ల నువ్వు దయను చూపించు. నీకు ఇది తగదమ్మా, మా పట్ల దయ చూపకపోవడం తగదు నీకు. కోపం సంహర దేవేసి సర్వాంతర్యామి రూపిణి త్వయా యథా ప్రేర్యతేయం కరోతి సతథా జనః. మా పట్ల నువ్వు కోపాన్ని విడిచిపెట్టు తల్లి. నీవు ప్రేరేపిస్తేనే కదా మేమేం చేసినా, మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా నీ ప్రేరణతోనే చేస్తాం మేము. నాణ్యాగతిర్జనస్యాస్య కిం పశ్యసి పునః పునః యథేచ్ఛసి తథా కర్తుం సమర్థాసి మహేశ్వరి. మాకు ఇంకొక దిక్కుందా? ఏం చూస్తావమ్మా మా కష్టాలు, ఇంకా నువ్వు ఏం చూస్తావు? ఏదో బెదిరించినట్టు అడుగుతున్నారు ఆవిడ. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. సముద్ధర మహేశాని సంకటాత్ పరమోచితాత్. ఇంత కష్టం ఎప్పుడైనా వచ్చిందా? ఇటువంటి కష్టం ఎవరికి రాకూడదు, పగవాళ్ళకు కూడా రాకూడదు అంటామే, అంత కష్టం వచ్చి పడింది. దీనిలో నుంచి మమ్మల్ని ఉద్ధరించు. జీవనేన వినా అస్మాకం కథం స్యాస్థితిరంబికే. తినటానికి తిండి లేకపోతే మేము ఎలా నిలబడతాం తల్లి? ప్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే అనంతకోటి బ్రహ్మాండ నాయికే తే నమో నమః. నమః కూటస్థరూపాయై చిద్రూపాయై నమో నమః. నమో వేదాంతవేద్యాయై భువనేశ్యై నమో నమః. నేతి నేతీతి వాక్యైర్యా బోధ్యతే సకలాగమైః తాం సర్వకారాణాం దేవీం సర్వభావేన సన్నతాః. సర్వకారణాం దేవీం సర్వభావేన సన్నతాః. తల్లి, నీవు ఏదో ఒక లోకానికో ఒక ప్రాంతానికో కాదు, ఈ సమస్త లోకాలు 14 లోకాలు ఉన్నటువంటి దాన్ని ఒక బ్రహ్మాండం అంటాం. ఇట్లాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి? మనం ఏదో ఒక లోకంలో ఉన్నాం, మొత్తం 7 ఖండాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అందులో ఒక ఖండంలో మన దేశం ఓ పక్కన ఉంది అనుకుంటున్నాం. అసలు ఎన్ని ఖండాలు ఉన్నాయి? అదే ఎన్ని ఇదంతా ఓ బ్రహ్మాండం అనుకుందాం. ఇలాంటి బ్రహ్మాండాలు అనంత కోటి ఉన్నాయిట. కోటి మనకి తెలుసు, అనంత కోటి అంటే అంతులేని కోట్లు. ఆ కోట్లకు అంతు లేదు. అన్ని బ్రహ్మాండాలకి నువ్వు నాయికవి తల్లి. నీవు జ్ఞానస్వరూపిణివి. ఉపనిషత్తులన్నీ కూడా నీ యొక్క తత్వాన్ని ప్రకటిస్తున్నాయి. నువ్వు భువనేశ్వరి. ఇప్పుడే మనం అనుకున్నాం భువనేశ్వరి అంటే ఏమిటో. భువనం అంటే మాయ, ఈశ్వరి అంటే ఆ మాయని అదుపు చేసేది. మనం మాయ యొక్క అదుపులో ఉన్నాం, ఆమె మాయని అదుపు చేసేటువంటిది. నువ్వు భువనేశ్వరివి తల్లి. నువ్వే అన్నిటికీ కారణమైన దానివి. కాబట్టి మేము పూర్తిగా నీ పట్ల వినయాన్ని ప్రకటిస్తూ భక్తిని ప్రకటిస్తున్నాను తల్లి అంటే. చూడండి ఆ తల్లి, ఇతి సంప్రార్థితాదేవి భువనేశీ మహేశ్వరి అనంతాక్షిమయం రూపం దర్శయామాస పార్వతీ. అప్పుడు ఆమె ఆ కళ్ళు లెక్కపెట్టడానికి మరి కుదరదు. సంఖ్య ఇంత ఉన్న ఇన్ని కళ్ళు ఉన్నాయి ఆవిడకని చెప్పడానికి లేదు. అనంతమైనటువంటి కళ్ళతో ఉన్నటువంటి ఒక రూపాన్ని ప్రకటించింది. నీలాంజన సమప్రఖ్యం నీలపద్మాయతే క్షణం సుకర్కశ శమోత్తుంగ వృత్తపీన ఘనస్తనం బాణముష్టించ కమలం పుష్పపల్లవమూలకాన్ శాకాదీన్ ఫలసంయుక్తాన్ అనంతరససంయుతాన్ క్షుత్రుజ్జరాపహాన్ హస్తైః బిభ్రతీ చ మహాధనుః సర్వసౌందర్యసారం తత్ రూపం లావణ్యశోభితం. కోటిసూర్యప్రతీకాశం కరుణారససాగరాం దర్శయిత్వా జగద్ధాత్రీ సానంతనయనోద్భవాః మోచయామాస లోకేషు వారిధారా సహస్రశః. ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ఆ తల్లి ప్రకటించింది. కాటుక రంగులో ఉన్నాయి అన్నమాట ఆ కళ్ళు. మరి చాలా ఎంతో చెంపకు చారడేసి కళ్ళు అంటారు కదా, ఒక కలువరేకుల్లాగా చాలా పెద్ద కళ్ళు అన్నమాట. ఆమె రూపం చాలా అద్భుతంగా ఉంది. ఆమె చేతిలో మరి పుష్పములు, చిగురుటాకులు, తర్వాత కూరలు
పళ్ళు, ఆ పళ్ళలో ఎంతో మంచి రసవంతములైనటువంటి పళ్ళు, అవన్నీ కూడా ఆకలి దప్పికలన్నీ పోగొట్టేటువంటివి, అవన్నీ కూడా చేత పట్టుకొని ఆ తల్లి ఎంతో మహాసౌందర్యవతి అయి ప్రకటితమైందన్నమాట. ఆమె ఒక్కసారిగా 1,000,000 మంది సూర్యులు ఉదయిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుగా ఉంది. కరుణారస సముద్రమే ఆమె. ఆమె తన రూపాన్ని ఎలా ప్రకటించి ఏం చేసిందంటే, సా అనంతనయనోద్భవ, అన్ని అంతులేని కళ్ళ నుంచి ఏం జరుగుతోంది, మోచయామాస లోకేషు వారి ధారా సహస్రశ, ధారలు ధారలుగా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ కళ్ళల్లోంచి. ఆ ధారలన్నీ విడిచిపెట్టింది. ఎన్నాళ్ళు అలా విడిచిపెట్టిందంటే, నవరాత్రం మహావృష్టి అభూన్నేత్రోద్భవై జలై, 9 రోజుల పాటు ఆ తల్లి తన అన్ని కళ్ళ నుంచి కూడా ధారలుగా నీళ్ళని విడిచిపెట్టిందన్నమాట. ఆ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని, దుఃఖితాన్ వీక్ష సకలాన్ నేత్రాశ్రూణి విముంచతి. చూడండి, ఇది చాలా విశేషమైన విషయం. ఆమె మన దుఃఖం చూడలేదు, మనకి కష్టం వస్తే చూడలేనటువంటి తల్లి ఆవిడ. ఈ దుఃఖంతో ఉన్నటువంటి వీళ్ళందరినీ చూసి ఆమె కళ్ళనీళ్ళు కార్చిందిట. అన్ని కళ్ళు పెట్టుకుని కళ్ళనీళ్ళు కార్చింది. మీ కష్టం వస్తే నేను తట్టుకోలేను రా అని. ఇది చాలా ముఖ్యమైనటువంటి వృత్తాంతం ఇది. తర్పితాస్తేన తే లోక ఓషధ్య సకలాపి. అప్పుడు ఆ నేత్రజలంతో, ఆ తల్లి యొక్క కన్నీటి జలంతో ఈ సమస్త లోకములు కూడా తడిపిపడ్డాయి. దానివల్ల అన్ని ఓషధులు మళ్ళీ మొలిచినాయట. ఈ భూమి అంతా సారవంతమైపోయింది. ఈ భూమిలో నుంచి కూడా ఎంతో ఓషధీ గుణాలు కలిగినటువంటి అన్ని రకాలైనటువంటి ఉత్పత్తి భూమి నుంచి వచ్చేటువంటివన్నీ కూడా బయటకు వచ్చినాయి అన్నమాట. నదీనద ప్రవాహాస్తై జలై సమభవన్ నృప. ఈ నదములంటే నదుల్లో కలిసేవి, నదులంటే సముద్రంలో కలిసేవి, ఇవన్నీ కూడా నిండిపోయినాయి అన్నమాట. నిలీయ సంస్థిత పూర్వం సురాస్తే నిర్గతా బహిః. ఎక్కడెక్కడో నక్కి ఉన్నారు ఇంతకుముందు దేవతలంతా పారిపోయి, ఏమైపోతాము ఈ దుర్గమాసురుడి చేతిలో ఏమవుతాము అని. వాళ్ళంతా బయటకు వచ్చేసారు. మిలిత్వా ససురా విప్రాదేవీం సమభితుష్టువు. మొత్తం దేవతలు, ఈ బ్రాహ్మణులంతా ఎవరైతే వేదాలన్నీ మర్చిపోయారో, మొత్తం పోయినాయో, వీళ్ళందరూ కలిసి ఆ తల్లిని స్తోత్రం చేశారు. నమో వేద్యేతే నమో బ్రహ్మస్వరూపిణి స్వమాయయా సర్వజగద్విధాత్ర్యైతే నమో నమః. భక్తకల్పద్రుమే దేవి భక్తార్థం దేహధారిణి నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరితే నమః. అస్మత్శాంత్యర్థమతులం లోచనానాం సహస్రకం. తల్లి, మమ్మల్ని శాంతింపచేయటానికి వేల కళ్ళు నువ్వు ధరించావు. త్వయాయతో ధృతం దేవి. నువ్వు ఎంతో మా కోసం ఇన్ని కళ్ళు పెట్టుకుని చూసావు కాబట్టి, ఒక కన్నే విట్రా ఎన్ని కళ్ళతో చూస్తాను మిమ్మల్ని అని ఇన్ని కళ్ళు పెట్టుకు చూసావు తల్లి. కాబట్టి నిన్ను వీళ్ళు నామకరణం చేస్తున్నారు ఆవిడికి. నా పేరు ఇది అని ఆవిడ ప్రకటించటల్లా. ఏమని నామకరణం చేశారు? శతాక్షీత్వంతతో భవ. కాబట్టి నువ్వు శతాక్షి అని ఆ తల్లికి పేరు. శతమనంతం భవతి అని మనకు వేదంలో ఉంది. శతం అంటే అనంతం అని అర్థం. మామూలుగా శతం అంటే 100 అని మనం 100 అని చెప్పుకుంటాం. కానీ శతం అనే పదానికి అనంతం అనే అర్థం ఉంది. కాబట్టి ఆ అనంతనేత్రి, కాబట్టి ఆ తల్లి శతాక్షి. క్షుధయా పీడితా మాతః స్తోతుం శక్తిర్న చాస్తినః. అమ్మా, మాకు ఆకలిగా ఉంది, మీకు పెద్ద స్తోత్రాలు చేయాలంటే మా వల్ల కాదు. ఏదో 2 శ్లోకాలు చెప్పారు పాపం. ఓ 2 శ్లోకాల్లో స్తోత్రం ముగించేశారు. సరే, కన్నీళ్లు గారిచావు మమ్మల్ని చూసి, కానీ మాకు ఆకలి వేస్తుంది, ముందు మేము అన్నం తినాలి. నిన్ను చూసాము, బాగానే ఉంది, నీకు పేరు పెట్టాము, ఓ 2 శ్లోకాల్లో స్తోత్రం చేసాం, ఆకలి వేసేస్తోంది అన్నారు. చూడండి, క్షుధయా పీడితా మాతః స్తోతుం శక్తిర్న చాస్తినః. మాకు స్తోత్రం చేయడానికి శక్తి లేదమ్మా. కృపాంకురు మహేశాని వేదానప్యాహరాంబికే. తల్లి, మా మీద దయ చూపించు, మా వేదాలు మళ్ళీ మాకు తిరిగి వచ్చేట్టు చెయ్యి. బుద్ధింతా లాగేశాడు వాడు మొత్తం, దుర్గమాసురుడు. ఇతి తేషాం వచశ్రుత్వా శాకాన్ స్వకర సంస్థితాన్. వాళ్ళ మాటలు విని తన చేతుల్లో పట్టుకొచ్చింది కదండి కూరలు, ఆ కూరలన్నీ కూడా ఇచ్చింది. స్వాదూని ఫలమూలాని, చాలా రుచికరములైనటువంటి ఫలములు. మూలములు అంటే భూమిలో పుట్టేవి. భక్షణార్థం దదౌ శివ. అప్పుడు ఆ తల్లి అందరికీ ఇచ్చిందనమాట. తినండిరా, అందరు తినండి అని. నానా విధాని చ అన్నాని, ఎన్నో రకములైనటువంటి అన్నములు. పశుభోజ్యాని చ అనిచ. ఒక్క వీళ్ళైనా పశువులు, అందరూ మిగతా అన్ని జీవులు కూడా బతికేటువంటి ఆహారాలు, అన్నిటికీ కావాల్సిన అన్ని ఆహారాలు సమకూర్చింది. కామ్యానంతరసైర్యుక్తాన్ రసైర్యుక్తాన్యానవీన్నోద్భవం దదౌ. శాకంభరీతి నామాపి తద్దినాత్ సమభూన్ నృపా.
ఏది కోరుకుంటే నాకు ఇలా రుచి, అది రుచి నాకు, ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం అని ఎవడికి ఏది ఇష్టమో అది వాడి చేతిలో పడింది. వాళ్ళందరూ వాటిని ఆస్వాదించారు. ఆ విధంగా అన్నీ వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఆ తల్లికి శాకంభరి అని పేరు. మనం ప్రతి సంవత్సరం ఇక్కడ శాకంభరి ఉత్సవాలు శాకంబరి అంటున్నారు. శాకంబరి కాదు, శాకంబరి అది కాదు, శాకంభరి. శాకములను భరించి అంటే కలిగినటువంటిది, ఇవ్వగలిగినది అని అర్థం. శాకంభరి, అంతేగాని శాకాంబరి కాదు, శాకంబరి కాదు, శాకంభరి అని ఆ తల్లికి పేరన్నమాట. ఇది శాకంభరి వృత్తాంతం. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం అన్ని చోట్ల ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ దేవతా ఆలయాలు ఉన్నాయో అక్కడ ఈ శాకంభరి అలంకారాలు వేయడం అవన్నీ చేస్తున్నారు కదా. తతః కోలాహలే జాతే దూతవాక్యేన బోధిత. ఇంత కోలాహలం జరిగింది ఇక్కడ. ఆ అమ్మవారు ప్రత్యక్షమవడం, ఆవిడికి అనంత నేత్రములు ఉండడం, ఆ తల్లి ఆ అన్ని కళ్ళతోనూ కన్నీళ్లు గార్చడం, వీరంతా ఇప్పుడు హాయిగా ఉండడం, ఇదంతా పెద్ద కోలాహలం అయిపోయింది. మొత్తం దేవతలు బ్రాహ్మణులంతా వచ్చేసారు. ఈ విషయం దూతలు వెళ్ళి పరిగెత్తుకుంటూ వాడికి చెప్పారు, దుర్గమాసురుడికి. చెప్పేటప్పటికీ ససైన్య సాయుధో యోద్ధం దుర్గమాఖ్యో సురోయయవు. మొత్తం సైన్యాన్ని వేసుకుని, ఆయుధాలన్నీ వేసుకుని వాడు వచ్చేసాడు. సహస్రాక్షౌహిణీ యుక్త. వాడికి ఎంత సైన్యం ఉందంటే ఇప్పుడు మనకి మహాభారతంలో మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం అని చెప్తున్నారు లెక్క. అక్షౌహిణుల్లో ఏమేమి ఉంటారు, ఎంతమంది ఉంటారు, రథాలు ఎన్ని ఉంటాయి, ఏనుగులు ఎన్ని ఉంటాయి, గుర్రాలు ఎన్ని ఉంటాయి, కాల్బలం నడిచేటువంటి సైనికులు ఎంతమంది ఉంటారు, ఇవన్నీ చెప్పారు. అదే అబ్బో ఎంత పెద్ద యుద్ధం, దానంత యుద్ధం ప్రపంచంలో ఎక్కడా లేదు. అంతమంది సైన్యం పాల్గొన్నటువంటి యుద్ధం లేదు. మహాభారతం, అది మహాభారత యుద్ధం అని దానికి పెద్ద పేరు, హంగామాగా ఉంది. ఇక్కడ వీడన్ని అక్షౌహిణీలు వేసుకొచ్చాడు చూడండి. అక్కడ 18, ఇక్కడ 1000 అక్షౌహిణీలతో వచ్చాడు వీడు దుర్గమాసురుడు. శరాన్ ముంచన్ త్వరాన్విత రురోధదేవ సైన్యం స్యాత్ తద్యత్ దేవ్యగ్రే స్థితం పురా తథా విప్రగణంచైవ రోధయామాస సర్వతః తతః కిలకిలా శబ్దః సమభూద్దేవమండలే త్రాహి త్రాహీతి వాక్యాని ప్రోచుః సర్వే ద్విజామరాः తతస్తేజోమయం చక్రం దేవానాం పరితశివ చకార రక్షణార్థాయ స్వయం తస్మాత్ బహిస్థితాః. మొత్తం ఈ బ్రాహ్మలందరినీ, ఈ దేవతలందరినీ కూడా వాడు వచ్చి అడ్డగించాడన్నమాట. వీళ్ళందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఆమె ఏం చేసిందంటే, ఆ తల్లి ఒక చక్రాన్ని ఎంతో అది వెదజల్లుతోంది, నిప్పులు వెదజల్లుతోంది, మంటలు వెదజల్లుతోంది, మంటల్ని కక్కుతోందన్నమాట. ఆ మంటలు కక్కేటువంటి ఒక చక్రాన్ని మొత్తం ఈ దేవతలకి, బ్రాహ్మణులకి మొత్తం అందరికీ కూడా చుట్టూ పెట్టేసిందన్నమాట వాళ్ళ రక్షణ కోసం. ఆ చక్రానికి బయట అంటే ఒక చక్ర వ్యూహం అంటాం దాన్ని, ఓ చక్రంలాగా ఏర్పాటు చేసింది వాళ్ళ అందులో ఉండేటట్టుగా. ఆ చక్రానికి బయట ఆమె నిలబడిందిట. నిలబడి తతస్సమభవద్యుద్ధం దేవ్యా దైత్యస్య జోభయో. అప్పుడు ఆ తల్లికి ఆ రాక్షసుడు దుర్గమాసురుడికి యుద్ధం జరిగింది. శరవర్ష సమాచ్ఛన్న సూర్యమండలమద్భుతం పరస్పర శిరోద్ధర్ష సముద్భూతాగ్ని సుప్రభం కఠోర జ్యాటణత్కార బధిరీకృత దిక్తటం తతో దేవీ శరీరాత్ నిర్గత తీవ్రశక్తయ. యుద్ధం చాలా భయంకరంగా జరుగుతోంది. జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేవీ శరీరం నుంచి ఎన్నో శక్తులు బయటకు వచ్చినాయి, అనేక శక్తులు బయటకు వచ్చినాయి. కాళికా తారిణి బాల త్రిపుర భైరవి రమ బగల చైవ మాతంగి తథా త్రిపుర సుందరి కామాక్షి తులజాదేవి జంభిని మోహిని తథా చిన్నమస్తా గుహ్యకాళి దశసాహస్రబాహుక. ఇవన్నీ ఆ శక్తుల పేర్లు అన్నమాట. అందులో ఒక శక్తి పేరు దశసాహస్రబాహుకాట, 10,000 చేతులు కలిగిన ఆవిడ ఒక శక్తి. ఇంకా రకరకాల పేర్లు మీరు విన్నారు ఇప్పుడు. 32 శక్తయశ్చాన్యా చతుష్టష్టిమితా పరాహ. కొంతమంది 32 మంది ఒక సమూహం, అదొక శక్తిగణం. అలాగే 64 మంది అదొక రకమైన శక్తిగణం. అసంఖ్యాత, వీళ్ళు ముందు ఇలా వచ్చారు, ముందు 32 మంది, తర్వాత 64 మంది, తర్వాత ఎంతమంది వచ్చారు? అసంఖ్యాతాస్తతో దేవ్య సముద్భూతాస్తు సాయుధా. తర్వాత లెక్క పెట్టలేని శక్తులు ఆమెలో నుంచి వచ్చేసినాయి. అందరి చేతిలో కూడా చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. మృదంగ శంఖ వీణాది నాదితం సంగరస్థలం. అక్కడ మృదంగాలు వాయించేవాళ్ళు, శంఖాలు ఊదేవాళ్ళు, వీణలు వాయించేవాళ్ళు. అక్కడ మళ్ళీ ఆ యుద్ధంలో ఈ వాద్యఘోష కూడాను. ఇప్పుడు మనకి సంగీతంలో కథన కుతూహలం అని ఒక రాగం ఉంది. అంటే కథన కుతూహలం అంటే యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు కుతూహలంగా యుద్ధానికి వెళ్తాడు వీరుడైన వాడు. దాని పేరు, రాగం పేరు కథన కుతూహలం. రఘువంశ సుధాంబుధి చంద్ర, రఘువంశ సుధాంబుధి శేఖర,
అది ఒక కీర్తన ఉంది. పట్నం సుబ్రహ్మణ్య ఎవరో రాసింది. ఆ కీర్తన ఆ కథన కుతూహలంలో ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగా ఇక్కడ వాద్యాలు కూడా ఘోష జరుగుతోందనమాట. సంగరస్థలం శక్తిభి దైత్య సంజ్ఞతు నాశితోక్షౌహిణీశతే అగ్రేసర సమభవో దుర్గమో వాహినీపతి. ఈ శక్తులన్నీ కూడా ఆ మొత్తం రాక్షస సైన్యాన్ని నేలమట్టం చేసేశారు. అప్పుడు ముందుకొచ్చాట దుర్గముడు. వచ్చి శక్తిభి సహ యుద్ధం చకార ప్రథమన్ రిపు మహద్యుద్ధం సమభవత్ యత్రాభవత్ రక్తవాహిని. వాడు వచ్చి యుద్ధం చేసిన తర్వాత రక్త ప్రవాహం ఏర్పడింది, రక్తపు నదులు పారినాయి అన్నమాట. అక్షౌహిణ్యస్తుతా సర్వా వినష్టా దశభిర్ధినై. 10 రోజుల్లో మొత్తం ఆ అక్షౌహిణీ సైన్యాలు మొత్తం ఎన్ని అక్షౌహిణీల సైన్యం వచ్చిందో అదంతా కూడా మొత్తం నేలమట్టం అయిపోయింది. తత ఏకాదశే ప్రాప్తే దినే పరమదారుణే రక్తమాల్యాంబరధరో రక్తగంధానులేపన కృత్వోత్సవం మహాంతంతు యుద్ధాయ రథసంస్థిత సంరంభేణైవ మహత శక్తి సర్వా విజిత్య చ. 11వ రోజున చాలా భయంకరమైన రోజు. ఆ రోజు వాడు ఎర్రటి పూలు పూలమాలలు ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రగా ఉన్నటువంటి గంధం పూసుకుని పెద్ద పండగ చేసుకుని వాడు యుద్ధానికి రథంలో వచ్చాడు. వచ్చి ఆ వచ్చినవాడు ఏం చేశాడు, ఆ శక్తులన్నింటినీ జయించి మహాదేవి రథాగ్రేతు స్వరథం సన్నివేశయత్. ఆ మహాదేవి భువనేశ్వరి యొక్క ఎదుట తన రథాన్ని పెట్టాడు. తతో భవన్ మహద్యుద్ధం దేవ్యా దైత్యస్య చోభయో. అప్పుడు ఆ తల్లికి ఆ దుర్గమాసురుడికి చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ప్రహరద్వయ పర్యంతం. ప్రహరం అంటే జాము, 2 జాముల సమయం. హృదయత్రాసకారకం. అందరికీ కూడా గుండెలో దడ, ఏం జరుగుతుందో అని. తతః పంచదశాచ్యుగ్రబాణాన్ దేవి ముమోచ. తర్వాత ఆమె పంచదశ అంటే 15 బాణాలు వదిలిందిట ఆవిడ. చతుర్భిశ్చతురోవాహాన్ బాణే నైకేన సారథిం. 4 బాణాలతో 4 గుర్రాలని, 1 బాణంతో సారథిని. ద్వాభ్యాన్నేత్రే భుజౌ ద్వాభ్యాం. 2 బాణాలతో వాడి కళ్ళు పోగొట్టిందిట, 2 బాణాలతో చేతులు పోగొట్టింది. ధ్వజమేకేన పత్రిణ. ధ్వజం అంటే ఆ జెండా ఉంటుంది కదా పైన టెక్యం, దాన్ని 1 బాణంతో కొట్టేసింది. పంచభీ హృదయం తస్య. 5 బాణాలు వేసి వాడి గుండె చీల్చేసింది అన్నమాట. వివ్యాధ జగదంబిక. తతో వమన్ సరుధిరం మమారపుర ఈశితు. తరువాత ఆ తల్లి ఎదుటవాడు రక్తం కక్కుని చచ్చిపోయినాడు. తస్య తేజస్సు నిర్గత్య దేవీ రూపే వివేశ. వాళ్ళలోంచి ఒక తేజస్సు వచ్చి ఆ తల్లిలో ప్రవేశించింది. హతే తస్మిన్ మహావీర్యే శాంతమాసీ జగత్రయం. వాడు నేలకూలిన తర్వాత ఈ మొత్తం ముల్లోకాలు కూడా శాంతిని పొందినాయి అన్నమాట. తతో బ్రహ్మాదయ సర్వే తుష్టువు జగదంబికాం పురస్కృత్య హరీశానౌ భూభక్త్యా గద్గదయా గిరా. తర్వాత బ్రహ్మాది దేవతలంతా కూడా ముందుంచుకొని శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుని ముందుంచుకొని ఆ తల్లిని భక్తితో స్తోత్రం చేశారు. జగద్భ్రమ వివర్తైక కారణే పరమేశ్వరి నమఃశాకంభరి శివే నమస్తే శతలోచనే సర్వోపనిషదుద్ఘుష్టే దుర్గమాసురనాశిని నమో మాయేశ్వరి శివే పంచకోశాంతరస్థితే చేతసా నిర్వికల్పేన యాం ధ్యాయంతి మునీశ్వరాః ప్రణవార్థస్వరూపాంతాం భజామో భువనేశ్వరీం అనంతకోటిబ్రహ్మాండజననీం దివ్యవిగ్రహాం బ్రహ్మవిష్ణువాదిజననీం సర్వభావైః నతావయం కః కుర్యాత్ పామరాన్ దృష్ట్వా రోదనం సకలేశ్వరః సదయాం పరమేశానీం శతాక్షీం మాతరం వినా. వీళ్ళు చాలా అద్భుతంగా స్తోత్రం చేశారు. ఈ స్తోత్రానికి పాత్రురాలు నువ్వేనమ్మా. ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? చాలా బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు, దానివల్ల వాళ్ళు ఏడ్చే ఏడుపులు విని ఎవరైనా దయని పొందుతారా? శతాక్షివి నువ్వు కళ్ళనీళ్ళు గార్చావు, మా బాధలు చూసి కళ్ళనీళ్ళు గార్చావు, అన్ని కళ్ళు పెట్టుకుని కళ్ళనీళ్ళు గార్చి మా బాధకి తట్టుకోలేకపోయావు. నీవు కాక ఇంకెవరైనా బాధపడతారా అలాగా? నువ్వు శతాక్షి అంటే నువ్వు తల్లివి. అందువల్ల పామరులను చూసి ఏడ్చినటువంటి దేవుడు ఎవడైనా ఉన్నాడా? నీవు తప్ప. ఎంత దయగలదాని తల్లి అన్నారు. కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా ఆ శతాక్షి స్మరణం అనేది చాలా ముఖ్యమైనది. దానివల్ల మనం ఆ తల్లి యొక్క దయని పొందుతామన్నమాట. ఈ విధంగా
ఇతి స్తుతాసురైర్దేవీ బ్రహ్మ విష్ణాదిభిర్వరై పూజితా వివిధై ద్రవ్యై సంతుష్టా భూత్య తక్షణే ప్రసన్నా సా తదా దేవి వేదానాహృత్య సాదదౌ. ఆవిడ చాలా ప్రసన్నురాలై అన్ని వేదాలు తీసుకొచ్చి మళ్ళీ అందరికీ ఎవరి వేదం వాళ్ళకి ఇచ్చేసింది. అందరిలోంచి చదువంతా వెళ్ళిపోయింది కదా, అంతా బుద్ధిహీనులైపోయారు. బుద్ధిహీనతని కలిగించిన రాక్షసుడు వాడు. ఏదో ఓ ఒంటి మీద దెబ్బేయటం కాదు, బుద్ధి లేకుండా చేశాడు. ఆ బుద్ధి లేకుండా చేసిన వాడిని ఆవిడ సంహరించిందన్నమాట. మన ఈ దుర్గ, మన విజయవాడలో దుర్గమాసురుణ్ణి చంపినటువంటి దుర్గ, ఇక్కడే దుర్గమాసుర సంహారం జరిగింది అని మనకి స్కాంద పురాణంలో ఉంది, ఈ కృష్ణవేణి మహాత్మ్యం, దుర్గా మహాత్మ్యంలో. అందువల్ల మన దుర్గకి మూలా నక్షత్రం రోజు ఆమె జన్మదినం, సరస్వతీ పూజ రోజు ఆమె జన్మదినం అంటారు. అంటే ఏమిటి అర్థం? బుద్ధికి సంబంధించిన దేవత. ఇక్కడ అక్షాభ్యాసాలు చేయడం, మూలా నక్షత్రం నాడు పూజ చేయడం. ఎందుకంటే వీడు బుద్ధిని లాక్కుపోయినవాడు కదా, వాడిని సంహరించి. అంటే ఆమె బుద్ధిదాత్రి కూడా. నిన్న మనం మహాలక్ష్మి స్వరూపం అనుకున్నాం, ఇవాళ సరస్వతి స్వరూపం కూడా ఆవిడ. గౌరీ స్వరూపం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. ఒక విలక్షణమైనటువంటి ఇదంతా. అందువల్ల మనం ఇటువంటి దుర్గాక్షేత్రంలో ఉండడం అనేది మన పుణ్యం. ఇది అందరికీ పట్టే పుణ్యాలు కావు, మనకేదో పుణ్యం ఉంది. ఈ క్షేత్రంలోనే భారతీ తీర్థస్వామి వారు వారి గురువు గారిని మొట్టమొదటి కలిశారు. ఇది ఒక అక్కడే ఆమె పాదాల దగ్గరే, అక్కడ శంకరమఠంలోనా లేదా ఎక్కడో ఇంకొక చోట, వారు ఎక్కడో బస చేసిన చోట, మొత్తం మీద ఈ ఊర్లో వారిని కలవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వారికి చాలా అభిమానమైన స్థలం అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అంతేకాకుండా మన ఈ విజయవాడలో ఆ ప్రత్యేకత ఒకటి ఉంది. ఎందుకంటే ఆ తల్లే దుర్గమాసురుని సంహరించిన తర్వాత ఇక్కడ ఆవిర్భవించింది. అదొక కారణం, అదొక విషయం. తర్వాత ఇక్కడ ఈ కృష్ణా తీరం అంటే మన విషయం కూడా మనం చెప్పుకోవాలిగా ఈ మహాత్మ్యాల్లో. కలియుగంలో, ద్వాపరయుగంలో కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం కదా. ఆ పరిపూర్ణమైన అవతారాన్ని ఎంతమంది సేవించారు, ఎంతమంది ఋషీశ్వరులు ఎప్పటివాళ్ళు అందరూ వచ్చేసేసి గోపికలైపోయి ఆయన్ని సేవించారు. సేవిస్తే కొంతమంది ఋషీశ్వరులు తపస్సు చేస్తున్నారట, సమాధిలో ఉన్నారు, వాళ్ళకి ప్రపంచం తెలియదు, ఏం లేదు, మర్చిపోయారంతా కూడా. ఉండి 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 చాలా బాధ వాళ్ళు. పాపం ఆ భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకుందామంటే ఈలోపు ఈ కృష్ణావతారం రావడం, ఈ కృష్ణావతార సమాప్తి అయిపోయింది. అప్పుడు వాళ్ళకు ఒళ్ళు తెలిసింది, ఈ విషయం తెలిసింది, కృష్ణావతారం అయిపోయిందని తెలిసేప్పటికి ఇంకా వాడు ఒళ్ళుమన్నారు అందరూ. అప్పుడు నారదుల వారు వచ్చి వాళ్ళని ఓదార్చారట. ఏమిటయ్యా పిచ్చి వాళ్ళలారా, ఆ కృష్ణుడే కృష్ణారూపంగా అయినాడు, కృష్ణానదీ రూపంగా. మీరు ఆ ఉభయ తీరాల్లో ఉండి ఆ తల్లిని సేవిస్తూ ఉండండి అని చెప్తే అప్పుడు ఆ కృష్ణాతీరం అంతా ఆ ఋషులంతా వచ్చి ఉన్నారని. కాబట్టి ఈ కృష్ణాతీరంలో ఉన్నటువంటి మహానుభావులంతా కూడా ఆ ఋషుల స్వరూపాలు, వాళ్ళ వారసులు అని అంటూ చెప్తారు. అందువల్ల ఇది చాలా మనకి సాక్షాత్ కృష్ణ పరమాత్మే కృష్ణానది రూపంలో రావడం, ఇది ఒక ప్రత్యేకమైన విషయం. అందువల్ల ఆ దుర్గ మనకి ఇక్కడ ఉంది అని చెప్తారు. అది మన స్కాంద పురాణంలో ఉంది. స్కాంద పురాణంలో మహాపురాణం ఉంది, ఉపపురాణం ఉంది. ఈ పురాణాలు ఎలాంటివంటే అది మహాపురాణాలు ఉన్నాయి, ఉపపురాణాలు ఉన్నాయి. స్కాంద పురాణం, ఉపపురాణంలో అనేక మహాత్మ్యాలు. ఇప్పుడు మనకి సత్యనారాయణ వ్రతకల్పం ఉంది, ఇది స్కాందే రేవ అఖండే అని చెబుతూ ఉంటారు. అది అసలు స్కాంద పురాణంలో ఉందా అంటే మహాపురాణంలో లేదు, ఉపపురాణంలో ఉంటుంది. ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఈ అన్ని పురాణాలు వేదవ్యాసుల వారు రాశారు, కొన్ని అనేక మంది ఋషులు కూడా రాశారు. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ వేదములన్నీ తీసుకొచ్చి బ్రాహ్మణులకి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళతో ఏమందో తెలియండి, చెప్పండి. ఏమందంటే మమేయం తనురుత్కృష్టా పాలనీయా విశేషతః యయా వినానర్థ ఏష జాతో దృష్టోధునైవహి పూజ్యాహం సర్వదా సేవ్యా యుష్మాభిః సర్వదైవహి నాతః పరతరం కించిత్ కళ్యాణాయోపదిశ్యతే. ఆమె స్వయంగా చెప్తోంది ఈ మాట. ఈ రూపం ఏదైతే ఉందో ఈ శతాక్షి రూపం, ఈ శతాక్షి రూపాన్ని మీరు ఆరాధించండి. మీరు చూశారు కదా ఇప్పుడు మీకు ఎంత అనర్థం కలిగిందో. అంటే ఇంకొక అర్థం ఏమిటంటే ఈ వేదమే నేను, ఈ వేదస్వరూపాన్ని మీరు పాలించాలి. అంటే ఈ వేదాలని సంరక్షించాలి మీరు. ఈ వేదాలు లేకపోవడం వల్ల మీకు ఏమైంది, ఇంత అనర్థం వచ్చింది. అందరూ ఎందుకు వేద సంరక్షణ ఎందుకు చేస్తున్నారు? వేద పండితులందరినీ ఈ స్వాముల వారు గౌరవించడం, ఇంకా పెద్దలు గౌరవించడం, ఇదంతా ఎందుకంటే అది సంరక్షింపబడితే మనమంతా సుఖంగా ఉంటాం. అందువల్ల ఈ వేద రూపమైనటువంటి నా రూపాన్ని, అంటే నా శరీరం వేదం, దానిని మీరు కాపాడాలి. దానివల్ల ఆ కాపాడటం వల్ల మీరు సంరక్షింపబడతారు. అది గనక లోపిస్తే మీకు అనర్థం జరుగుతుంది. మీరు చూశారు, ఇప్పుడు మీరు అనుభవించారు, ఎంత బాధపడ్డారు.
ఇంత కరువు ఎంత కరువు వచ్చి పడింది మీకు. పూజ్యాహం సర్వదా సేవ్యా యుష్మాభిः సర్వదైవైః, నన్ను పూజించాలి మీరు. నాతఃపరతరం కించిత్ కళ్యాణాయోపదిశ్యతే, దీనికి కన్నా వేరే ఇంకొకటి లేదు. అంటే నన్ను పూజించాలంటే నా తను అంటే వేదం అని చెప్పిన అర్థం. పఠనీయం మమైతద్ధి మాహాత్మ్యం సర్వదోత్తమం, ఈ శతాక్షి మాహాత్మ్యం ఎప్పుడు కూడా చదవాలి, వినాలి. తేన తుష్టా భవిష్యామి, అందువల్ల నేను సంతోషిస్తాను. హరిష్యామి తథాపద, మీ ఆపదలన్నీ తొలగిస్తాను. దుర్గమాసురహంత్రీద్వాత్, దుర్గా అనే పేరు ఇలా వచ్చింది అంటే దుర్గమాసుర హంత్రీత్వాత్, దుర్గమాసురుణ్ణి చంపబట్టి దుర్గేతి మమ నామయ, నా పేరు దుర్గా. దుర్గా అనే పేరు నాకు ఎందుకు వచ్చింది. గృహ్ణాతి చ శతాక్షీతి మాయాం భిత్వా వ్రజత్యసౌ, అలాగే ఎవరైతే ఆ దుర్గా అనే నామాన్ని, శతాక్షి అనే నామాన్ని ఎవరైతే స్వీకరిస్తాడో అంటే వాడు ఉచ్చరిస్తాడో వాడికి మాయాం భిత్వా వ్రజత్యసౌ, వాడు మాయను భేదించుకుని వెళ్తాడు. వాడికి ఈ మాయ ఏమీ చేయదు. వాడిని మాయ మనకిప్పుడు ఆ తల్లి అనుగ్రహం కలగడం అంటే ఏమిటి, ఇందాక మనం చెప్పుకున్నాం, మాయని ఆమె తొలగించడమే మనకి ఆమె చేసే అనుగ్రహం. మాయని తొలగించడం అంటే ఏమిటి, మనకెలా తెలుస్తుందని చెప్పుకున్నాం, అది మన స్వరూపాన్ని మన అనుభవంలోకి తీసుకొస్తుంది, అది మాయ తొలగినట్టు, అది మనకి ఆమె అనుగ్రహించినట్టు అనమాట. ఇప్పుడు ఆమె చెప్తోంది, ఈ శతాక్షి అనే నామం, ఈ దుర్గా అనే నామాన్ని గనక ఎవరైతే ఉచ్చరిస్తూ ఉంటారో, ఎప్పుడు అనుసంధానం చేస్తూ ఉంటారో వారికి మాయ తొలగిపోతుంది అని. కిముక్తేనాత్ర బహునా సారం వక్ష్యామి తత్వతః, ఒక్క విషయం చెప్తాను, ఎక్కువ చెప్పడం ఎందుకు మీకు, అన్నింటికీ సారం చెప్తాను. ఎవరు చెప్తున్నారు ఇది, స్వయంగా ఆ అమ్మవారే ప్రకటిస్తోంది, మరొకరు చెప్పడం కాదు. సంసేవ్యాహం సదా దేవాః సర్వైరపి సురాసురైః, ఎప్పుడు కూడా నన్ను సేవించదగినటువంటి దాన్ని నేను, నన్ను సేవించండి మీరు, అదే మీకు ఎంతో శ్రేయోదాయకం అని చెప్పారన్నమాట. వ్యాస ఉవాచ ఇత్యుక్త్వాంతర్హితా దేవీ దేవానాంచైవ పశ్యతాం సంతోషం జనయంత్యేవం సచ్చిదానందరూపిణి. ఈ విధంగా ఆ తల్లి చెప్పి అంతర్ధానమైంది. ఆ అంతర్ధానం అవటంలో, ఆవిడ రావటంలో అందరికీ సంతోషాన్ని కలిగించి వెళ్ళింది. ఏదో తర్వాత చూస్తానులే, మీకు వరం ఇచ్చేసి వెళ్ళిపోలేదు, అక్కడికక్కడ ఆమె కష్టం తీర్చి వెళ్ళింది. అందువల్ల సంతోషం అన్నమాట. ఏతత్తే సర్వమాఖ్యాతం రహస్యం పరమం మహతు గోపనీయం ప్రయత్నేన సర్వకళ్యాణకారకం. దీన్ని జాగ్రత్తగా ఉంచాలి, అందరికీ అందించే విషయం కాదు ఇది, ఇది అన్ని శుభాలని కలిగించేటువంటిది. యైమం శృణుయా నిత్యం అధ్యాయం భక్తి తత్పరః, ఈ అధ్యాయాన్ని భక్తితో ఎవరైతే వింటారో సర్వాన్ కామానవాప్నోతి దేవలోకే మహీయతే, అన్ని కోరికలను వాళ్ళు పొందుతారు, వాళ్ళకి తప్పకుండా దేవలోకమే వస్తుంది. వాళ్ళు ఏ నరకలోకాలకి, నీచమైన లోకాలకి వెళ్ళరు. వాళ్ళంతా దేవలోకంలో వాళ్ళు చక్కగా ఎంతో వెలుగొందుతారు అని చెప్పారన్నమాట. ఇది శతాక్షి వృత్తాంతం, ఇది చాలా గొప్ప వృత్తాంతం. మనం సారమైనటువంటి విషయాలు, ముఖ్యమైన విషయాలని ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి కాబట్టి, అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సమస్త వేదాల్లో ఉండేటువంటి అన్ని విషయాలు మహాపురాణాల్లో, ఉపపురాణాల్లో వేదవ్యాసుల వారు అన్నిటినీ కూడా ప్రోగు చేసి అన్నింటినీ వాటితో నింపి వేదంలో ఉన్న విషయాలన్నింటితో నింపి మనకు అందించారు. అయితే ఆ పురాణాలని రకరకాల వాళ్ళు, అంటే వేరే వేరే మహర్షులు, సూతుల వారి శౌనకాదులకి చెప్పడం, ఇంకా మరి పరీక్షణ్ మహారాజుకి సుఖయోగీంద్రుడు చెప్పడం, పరాశర మహర్షి చెప్పడం, ఇలా మనం అనుకున్నాం ఇందాక. కానీ అన్ని పురాణాల్లోకి, అన్నింటిలోకి కూడా ప్రశస్తమైంది దేవీ భాగవతం. ఎందుకంటే గ్రంథకర్త అయినటువంటి వేదవ్యాస మహర్షే స్వయంగా ఈ దేవీ భాగవతాన్ని చెప్పడం జరిగింది. అంటే ఆయన హృదయం ఏమిటో ఆయనే ప్రకటించాడు. ఇక్కడ ఒకరు రాసిన పుస్తకం వేరొకరు చెప్పారంటే వారి ఇంటెన్షన్ తెలిసి చెప్పారా, ఏం చెప్పారో అనేది వేరే విషయం. వ్యాఖ్యానాలు రాస్తూ ఉంటారు పెద్ద పెద్ద గ్రంథాలకు వ్యాఖ్యాతలు, తను అనుకున్నది రాస్తాడు. కామెంటరీ రాసేవాడు దానికి ఇది అర్థం అని రాస్తాడు. ఒకప్పుడు అదే నిజం కావచ్చు, కానీ ఇక్కడ స్వయంగా గ్రంథకర్తే చెప్తున్నాడంటే ఏమిటి అర్థం, తను ఏం చెప్పదలుచుకున్నాడో తనే చెప్తున్నాడు. అందువల్ల ఇది చాలా ప్రధానమైనదిగా ఆయన చెప్పడం జరిగింది. మరి సాక్షాత్ అది ఆ తల్లి యొక్క మాటగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత దేవీ గీతలు అని చెప్పి ఇక్కడ ఈ దేవీ భాగవతంలో దేవీ గీత అనేది చాలా ప్రధానమైనది, మనకి భగవద్గీతలాగా. అందులో హిమాలయ పర్వతం మనందరికీ తెలుసు. ఆ హిమాలయ పర్వతం ఆ తల్లిని, ఆదిపరాశక్తిని సాక్షాత్ తనకి కూతురుగా పొందాడు. ఆయన తలకిందులుగా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అగ్నిలో కింద సెగ పెట్టుకుని
పైన 1000 తాళ్ళు కట్టుకుని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తాడు తెంపేసుకోవడం. ఆ విధంగా ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని ఏమైనా సరే ఆ తల్లి తన ఇంట పుట్టాలి, తనకి కుమార్తెగా పుట్టాలని ఆయన గొప్పగా తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తే ఆ తల్లి కరుణించి ఆయనకి బిడ్డగా పుట్టింది. అయితే ఆ తల్లిని ఆయన అడగటం, ఆమె చెప్పడం, ఎంతో భక్తి తత్పరుడై, అంటే ఆయనకి ఇచ్చినటువంటి అనుగ్రహం మరి ఎంతమందికి లభించింది. ఆయన ఇంట్లో కూతురుగా ఉండి అమ్మాయి అని పిలిచాడు ఆయన. దశరథుడు తపమేమి చేసెనో శ్రీరామ జయరామ శృంగార రామయ్య అని పిలువ, దశరథుడు తపమేమి చేసెనో తెలియా అని ఏదో మనకి త్యాగరాజస్వామి కృతుంది. అలాగే మరి రారా దశరథుడు తనడంగా రారాయని విలువ, రారా అని పిలిచాట. ఆ పిలవడానికి ఏం తపస్సు చేశాడో అట్లాగే మరి హిమాలయానికి కూతురుగా పుట్టింది హిమగిరి తనయ. ఆ తల్లిని ఆయన అడిగాడు, అమ్మా నిన్ను సేవించమన్నావు సరే, నిన్న మనం ఏమనుకున్నాం, ఈ క్షేత్రాలు తీర్థాలు ఇవన్నీ అంటే మనకి శుద్ధి ఉండి చేయాలని. ఏ ఏ స్థానాలు నీకు సంతోషం కలిగిస్తాయి, నీకు ఎలా పూజ చేయాలి, నీకు ఏది సంతోషాన్ని ఇస్తుంది అది చెప్పమని అడిగాడు. ఆయనకి తెలియకనా, ఆయన చేసి ఆమెను కూతురుగా పొందినవాడు మన కోసం అడిగాడు. ఆ తల్లే స్వయంగా చెప్తోంది ఇప్పుడు ఇవన్నీ. ఏమిటది? కతి స్థానాని దేవేసి ద్రష్టవ్యాని మహీతలే ముఖ్యాని చ పవిత్రాణి దేవీ ప్రియతమాని చ. అమ్మా ఈ భూమి మీద ఏ ఏ స్థానాల్ని దర్శించాలి, ఈ మనుష్య జన్మలో నిన్ను సేవించటం ఎలా, ఏ ఏ స్థానాలు నీకు చాలా ప్రీతికరమైనటువంటివి పవిత్రమైనటువంటివి వాటిని దర్శించాలి కదా. వ్రతాన్యపిత తథాయాని తుష్టిదాని ఉత్సవ అపి. ఏ ఏ వ్రతాలు నీకు సంతోషం కలిగిస్తాయి, ఏ ఉత్సవాలు నీకు సంతోషం కలిగిస్తాయి, తత్సర్వం వద మే మాత కృతకృత్యో యతో నరః. అవన్నీ చెప్పి, ఎందుకంటే మనమంతా జ్ఞానులము సిద్ధులము కాదు కదా. జ్ఞానం పొందాల్సిన వాళ్ళం, సిద్ధి పొందాల్సిన వాళ్ళం. వాటికి మనం ప్రయత్నంలో ఉన్నాం. అంటే ఎవరైనా మీలో జ్ఞానులు సిద్ధులు ఉంటే అది వేరే విషయం. సహజంగా మనమంతా సాధకులమే, ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళమే, అందరం తరించాలనుకునే వాళ్ళమే. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సాధనాలు. నిన్నే కదండి ఇవన్నీ అక్కర్లేదన్నారు, మళ్ళీ ఇవాళ ఇవే చెప్తున్నారు ఏమిటంటే అది కాదు. మనం ఉన్న ఎవరి దశ వాళ్ళకి తెలుసు. మన దశని బట్టి మనం ఏం చేయాలి, అందులో మనం దేన్ని ఆశ్రయించాలనే దానికోసం, అందరి కోసం కదా ఈ గ్రంథాలు. ఉత్తమాధికారులకే కాదు, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అంటే వాళ్ళ బుద్ధి స్థాయిని బట్టి. ఏంటండి అధికారి అంటారు, అర్హుడు. అధికారి అంటే సంస్కృతంలో అర్హత అని అర్థం, అర్హుడు అని. ఒకడు ఉత్తముడైనటువంటి అర్హత కలిగిన వాడు ఉంటాడు, గొప్ప క్వాలిఫికేషన్ ఉన్నవాడు, హైలీ క్వాలిఫైడ్ అంటాం కదా. ఒకడికి ఏదో మధ్యస్థంగా ఉంటుంది, ఒకడికి ఏదో వాడు చాలా తక్కువ క్వాలిఫికేషన్తో ఉంటాడు. ఎవరికి తగ్గ అంటే దాని బుద్ధిని బట్టి మనకి వాళ్ళు పెద్దలు విభాగం చేశారు, అంతే తప్ప మరొక విభాగం కాదు ఇది. అంటే మన బుద్ధి గ్రహించే స్థితి దానికి ఎంత ఉందో, ఆ గ్రహించే శక్తి దాని గ్రహింపుని బట్టి మనలో వర్గీకరణ చేశారన్నమాట. శ్రీదేవ్యువాచ, ఆ తల్లి చెప్తోంది, సర్వం దృశ్యం మమ స్థానం. ఈ కనపడుతున్నది అంతా నా స్థానమే. ఇది నా స్థానం కాదు అనుకునేవు అమాయకుడా, అది కాదు, మొత్తం నేనే. ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా సమస్తం ఆయనే అని చెప్పి అది అందుకోలేం. కాబట్టి మనం ఏం చెప్పాడు, వేదానాం సామవేదోస్మి, వేదాల్లో నేను సామవేదాన్ని, ఋతువునాం కుసుమాకరః, వసంత ఋతువుల్లో ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కడిని అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మనకి బుద్ధి అంతా దేవుడే అంటే మన బుద్ధి గ్రహించదు కదా. ఏదో ఒక్కొక్కటి పట్టుకుని ఏదో చేయగలుగుతాం మనం. అందువల్ల ఆ తల్లి ఏమంటుందంటే, ఈ మొత్తం కనపడేదంతా నా స్థానమే. సర్వే కాలా వ్రతాత్మకా, అన్ని కాలములు కూడా నాకు నా వ్రతానికి తగినటువంటివే. ఈ కాలం ఈ తిథి రోజు ఈ వ్రతం చేయాలి, ఆ తిథి రోజు ఆ వ్రతం చేయాలంటే అది మాత్రమే అనుకునేరు. మొత్తం కాలం అంతా నా స్వరూపమే. ఉత్సవా సర్వకాలేషు, అన్ని కాలాల్లో ఉత్సవాలు చేయొచ్చు. యతోహం సర్వరూపిణి, ఎందుకంటే నేను సర్వరూపిణిని. నేను కాంది ఏదైనా ఉంటే కదా, అంతా నేనే. తథాపి భక్తవాత్సల్యాత్ కించిత్ అధోచ్యతే. భక్తవాత్సల్యం, భక్తుల పట్ల ఆమెకుండే వాత్సల్యం. వాత్సల్యం అంటే మనకు తెలుసు కదా, వత్స అంటే దూడని ఆవు నాలుగుతో నాకుతూ ఉంటుంది చూడండి, ప్రేమతో నిమరటం. వాత్సల్యం అంటే అదన్నమాట. ఆ వాత్సల్యం వల్ల కొంచెం చెప్తున్నాను. శృణుష్వ అవహితో భూత్వా నగరాజవచో మమ, శ్రద్ధగా వినవయ్యా అని చెప్పింది ఆవిడ. కోలాపురం మహాస్థానం యత్ర లక్ష్మీ సదా స్థిత, మాతుఃపురం ద్వితీయంచ రేణుకాధిష్ఠితం పరం. కోలాపురం అంటే కొల్హాపూర్ అంటున్నాం కదా, కొల్హాపురే మహాలక్ష్మి, అది నాకు చాలా ముఖ్యమైన చోటు.
ఆ తర్వాత రేణుక అమ్మవారు ఉన్న చోట అంటే మాహూర్ అని ఉన్నది, అది కూడా అష్టాదశ పీఠాల్లో ఒకటి. తులజాపురం తృతీయం స్యాత్ తుల్జా భవాని అంటారే. సప్తశృంగం తథైవచ, సప్తశృంగం అని ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. హింగులాయా మహాస్థానం జ్వాలాముఖ్యాస్తథైవచ. హింగుల అని ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది ఈ హింగులా మాత. తర్వాత జ్వాలాముఖి తథైవచ, జ్వాలాముఖి అని అక్కడ మన పంజాబ్ హర్యానా ప్రాంతం ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉంది. శాకంభర్యా పరం స్థానం, శాకంభరీదేవి ఇంకొక స్థానం ఉందిట. భ్రామర్యా స్థానముత్తమం, భ్రామరీ స్థానం అంటే శ్రీశైలం భ్రమరాంబిక. శ్రీరక్తదంతికా స్థానం, రక్తదంతిక అని ఆ తల్లి యొక్క చోటు ఒకటి ఉందిట. దుర్గా స్థానం తదైవచ, దుర్గాస్థానం అంటే కాశీలో దుర్గా ఉన్నట్టుగా ఈ గ్రంథంలోనే ప్రత్యేకంగా దుర్గా యొక్క సన్నిధి కాశీలో అని ఇప్పటికీ మనం అక్కడ దుర్గా ఆలయం ఉంది. అలాగే ఇప్పుడు మనది కూడా దుర్గాక్షేత్రం. వింధ్యాచల నివాసిన్యా స్థానం సర్వోత్తమోత్తమం. ఈ అన్ని స్థానాల్లోకి ఉత్తమోత్తమమైనటువంటి స్థానం వింధ్యాచలం, వింధ్యవాసిని అని కాశీ దగ్గర. అన్నపూర్ణా మహాస్థానం కాంచీపురం అనుత్తమం, అన్నపూర్ణాస్థానం అది కూడా కాశీ కదండి. తర్వాత కాంచీ. భీమాదేవ్యా పరం స్థానం విమలాస్థానమేవచ, భీమాదేవి అని ఒక అమ్మవారు, విమల అనేటువంటి అమ్మవారు. శ్రీచంద్రలా మహాస్థానం, చంద్రలాదేవి అని ఆ తల్లి యొక్క స్థానం. కౌశికీ స్థానమేవచ, కౌశికీ అని ఆమె యొక్క స్థానం. నీలాంబర్యా పరం స్థానం నీలపర్వతమస్తకే, నీలపర్వతం అంటే ఇప్పుడు పూరీ జగన్నాథ క్షేత్రం ఉంది, దాన్ని నీలాచలం అంటారంటే నీలపర్వతం. అక్కడ నీలాంబ అని ఒక అమ్మవారు ఉందిట, ఆ స్థానం. జాంబూనదేశ్వరీ స్థానం తథా శ్రీనగరం శుభం. జాంబూనదేశ్వరీ స్థానం అంటే జంబుకేశ్వరం ఉంది, అక్కడ అఖిలాండేశ్వరి. అలాగే శ్రీనగర్లో అంటే ఇప్పుడు జమ్మూ ఉంది కదండి, అట్లా. గుహ్యకాళ్యా మహాస్థానం నేపాలే యత్ ప్రతిష్ఠితం, నేపాల దేశంలో గుహ్యకాళి అని ఉన్నది, అదొక గొప్ప స్థానం. మీనాక్ష్యా పరమం స్థానం యచ్చ ప్రోక్తం చిదంబరే, మీనాక్షి స్థానం. అలాగే చిదంబర క్షేత్రంలో ఆ తల్లి యొక్క స్థానం ఉందిట. వేదారణ్యం మహాస్థానం సుందర్యా సమధిష్ఠితం, వేదారణ్యం అని తమిళనాడులో ఉంది, అక్కడ సుందరి అని అమ్మవారట. ఏకాంబరం మహాస్థానం పరాశక్త్యా ప్రతిష్ఠితం, ఏకాంబర స్థానం అని అక్కడ పరాశక్తియే స్వయంగా ప్రతిష్ఠించిందిట. ఆమె తన మదాలస పరం స్థానం యోగైశ్వర్యాస్తథైవచ, మదాలస అని ఒక తల్లి, ఆ తల్లి యొక్క స్థానం. యోగైశ్వర్యా తథా నీలసరస్వత్యా స్థానం చీనేషు విస్తృతం, చైనాలో ఉందిట నీలసరస్వతి అని. ఆ నీలసరస్వతి స్థానం చీనేషు అంటే చైనా దేశంలో ఉంది. వైద్యనాథేతు బగల, వైద్యనాథ క్షేత్రం బీహార్లో ఉంది, అదే కాశీ నుంచి వెళ్ళే పద్ధతి. ఆ వైద్యనాథ క్షేత్రంలో ఇక్కడ ఇంకొక వైద్యనాథం ఉంది, అక్కడ బగల అనే అమ్మవారు ఉంది. సర్వోత్తమం మతం శ్రీమచ్ఛ్రీ భువనేశ్వర్య మణిద్వీపం మమ స్మృతం, నా యొక్క స్థానం మణిద్వీపం, అక్కడ భువనేశ్వరి స్వరూపంలో నేనున్నాను. శ్రీమత్ త్రిపుర భైరవ్యా కామాఖ్యా యోనిమండలం, కామాఖ్యా యోనిమండలం అంటే గౌహతిలో కామాఖ్య, అది త్రిపురా భైరవి స్థానం. భూమండలే క్షేత్రరత్నం మహామాయాధివాసితం, అది మొత్తం భూమండలంలోనే ఒక రత్నం లాంటి క్షేత్రం, మహామాయకి చాలా ప్రధానమైనటువంటి క్షేత్రం. నాతఃపరతరం స్థానం క్వచిదస్తి ధరాతలే, ఈ భూమండలంలో కామాఖ్య వంటి స్థానం మరొకటి లేనే లేదు. ప్రతిమాసం భవేద్దేవి ఎత్ర సాక్షాద్ రజస్వల, ప్రతిమాసం ఆ తల్లి రజస్వలవుతూ ఉంటుంది అక్కడ. తత్రత్యా దేవతా సర్వా పర్వతాత్మకతాంగతా, అక్కడ దేవతలంతా వచ్చి ఆ కామాఖ్య చుట్టూ పర్వతాల్లాగా అయిపోయినారట. పర్వతేషు వసంత్యేవ మహత్యో దేవతాపి, ఆ పర్వతాల్లో అనేక మంది దేవతలు ఉన్నారు, పర్వతాలుగా దేవతలైనారు. ఆ దేవతలు మళ్ళీ ఆ పర్వతాల మీద అనేక మంది దేవతలు వచ్చి ఉన్నారు. తత్రత్య పృథివీ సర్వ దేవీ రూప స్మృతా బుధై, అక్కడ ఉన్నటువంటి ఆ కామాఖ్య ప్రాంతం అంతా, ఆ భూమి అంతా కూడా దేవీ స్వరూపమే. నాతఃపరతరం స్థానం కామాఖ్యా యోనిమండలాత్, ఆ కామాఖ్యా యోనిమండలం కన్నా గొప్ప స్థానం లేనే లేదు. గాయత్ర్యాశ్చ పరం స్థానం శ్రీమత్ పుష్కరమీరితం, గాయత్రి యొక్క గొప్ప స్థానం పుష్కర్ బ్రహ్మ పుష్కర్ అని ఉంది కదా రాజస్థాన్లో. అమరేశే చండికా స్యాత్, అమరేశ అనేటువంటి అమరకంటక్కో ఏదో అమరేశ అని ఏదో ఒక స్థానం, అక్కడ చండిక. ప్రభాసే పుష్కరేక్షిణి, ప్రభాస అంటే సోమనాథ క్షేత్రం సౌరాష్ట్ర, అక్కడ పుష్కరేక్షిణి. నైమిషేతు మహాస్థానే దేవీసా లింగధారిణి, నైమిషారణ్యంలో ఆమె లింగధారిణి అనేటువంటి ఒక దేవతగా ఉంది ఆ పేరుతో.
పురుహూత పుష్కరాక్షే ఆషాఢౌ చరతిస్తథా. పుష్కరాక్షం అనే క్షేత్రంలో పురుహూత అమ్మవారు, తర్వాత మనకు పురుహూతిక అనేది పీఠికాపురంలో ఆషాఢౌ చరతిస్తదా, ఆషాఢ దేశం అని ఒక దేశం, అక్కడ రతీదేవి అనే పేరుతో. చండముండి మహాస్థానే దండిని పరమేశ్వరి భారభూతౌ భవేద్భూతి నకులే నకులేశ్వరి. నకులేశ్వరి అనేటువంటి అమ్మవారు మరి ఒక చోట ఎక్కడో నాకులే అని ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఎక్కడో మనకి బంగ్లాదేశ్ ప్రాంతంలోనో ఎక్కడో ఉందని చెప్తారు. చంద్రికాతు హరిశ్చంద్రే శ్రీగిరౌ శాంకరీ స్మృత. జప్యేశ్వరే త్రిశూలా స్యాత్ సూక్ష్మ చామ్రాతకేశ్వరే శాంకరీతు కర మహాకాళే. మహాకాళ క్షేత్రంలో శాంకరి అనే పేరుతో. శర్వాణి మధ్యమాభిధే కేదారాఖ్యే మహాక్షేత్రే దేవీ సా మార్గదాయిని. కేదార క్షేత్రంలో ఆ తల్లి మార్గదాయిని అనే పేరుతో ఉంది. భైరవ్యాఖ్యే భైరవీసా, భైరవ అనే ఒక ప్రదేశం, అక్కడ భైరవి అనే పేరుతో ఉంది. గయాయాం మంగళ స్మృత, గయా మాంగళ్య గౌరి అంటాం కదా. స్థాణుప్రియ కురుక్షేత్రే, కురుక్షేత్రంలో స్థాణుప్రియ అనే అమ్మవారు. స్వాయం భువ్యపి నాకులే కనఖలే భవేదుగ్ర. కనఖల అని హరిద్వారం దగ్గర ఉంది, అక్కడ ఉగ్ర అనే పేరుతో. విశ్వేశ విమలేశ్వరే అట్టహాసే మహానంద మహేంద్రేతు మహాంతక. భీమే భీమేశ్వరీ ప్రోక్త స్థానే వస్త్రాపథే పునః భవానీశ అంకరీ ప్రోక్త. రుద్రాణి త్వర్థకోటికే అవిముక్తే విశాలాక్షి. అవిముక్తం అంటే కాశీ, అక్కడ విశాలాక్షి. అన్నపూర్ణ విశాలాక్షి రెండు కూడా ఆమె చెప్పింది. మహాభాగ మహాలయే గోకర్ణే భద్రకర్ణి స్యాత్. గోకర్ణంలో భద్రకర్ణి అని అమ్మవారు. భద్రా స్యాత్ భద్రకర్ణకే. భద్రకర్ణక అనేటువంటి భద్రావతి అనే ప్రదేశం ఉంది, అక్కడ భద్ర అనే అమ్మవారు. ఉత్పలాక్షి సువర్ణాక్షే స్థాణ్వీశ స్థాణు సంజ్ఞకే. కమలాలయేతు కమలా. కమలాలయం అంటే జననాత్ కమలాలయే అంటారు. కమలాలయ క్షేత్రంలో పుడితే మోక్షం వస్తుందట. స్మరణాద్ అరుణాచలే, అరుణాచల స్మరణం చేస్తే శ్రీశైలే శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. జననాత్ కమలాలయే. కమలాలయం అంటే తిరువారూరు అని చెప్పి ఉంది తమిళనాడులో, అక్కడ కమలాంబ అని అమ్మవారు ఉంది. ఆ కమలాంబపైనే నవావరణ కీర్తనలు రాశారు ముత్తుస్వామి దీక్షితారు. ఆ ఊళ్ళోనే ముగ్గురు పుట్టారు, సంగీత త్రిమూర్తులు ముగ్గురు, త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితారు. ముగ్గురు పుట్టారు పక్కపక్క వీధుల్లోనే, ఒక 2 వీధుల్లో పక్కపక్కనే పుట్టారు అక్కడ. ముగ్గురు మరి జీవన్ముక్తులు, మహానుభావులు, అంత భక్తులు. వాళ్ళు తరించారు, వాళ్ళు మోక్షం పొందారనేగా. అక్కడ పుట్టిన వాళ్ళందరికీ మోక్షం వస్తున్నాడు, వచ్చింది. నిజంగానే వాళ్ళు ముక్తులే, మహానుభావులు. ఆ కమలాలయం అంటే అక్కడ కమలాంబిక. ఆ కమలాంబిక చాలా ఒక కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది, చక్కగా బాగుంటుంది ఆమె అక్కడ కమలాలయంలో. ప్రచండ చగలండకే కురండలే త్రిసంధ్యా స్యాత్ మా కోటే ముకుటేశ్వరి. మండలేశే శాండకీ స్యాత్ కాళీ కాలంజరే పునః. శంఖుకర్ణే ధ్వని ప్రోక్త స్థూలా స్యాత్ స్థూలకేశ్వరే. జ్ఞానినాం హృదయాం భోజే హృల్లేఖా పరమేశ్వరి. ఇవన్నీ సరే, ఇవన్నీ బయట కనపడుతున్నటువంటి క్షేత్రాలు. ఆ క్షేత్రాల్లో ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి నామములతో, అనేక రూపాలతో ఆ తల్లి విరాజిల్లుతోంది. జ్ఞానుల యొక్క హృదయ పద్మంలో హృల్లేఖ అంటే ఆ హృదయంలో ఉండేటువంటి ఒక రేఖలాగా ఉందన్నమాట ఆ తల్లి జ్ఞానుల్లో హృదయంలో. ఇప్పుడు మనకి మంత్రపుష్పంలో చెప్తూ ఉంటారు చూడండి, పద్మకోశ ప్రతీకాశం హృదయంచాప్యధోముఖం, అదంతా చెప్తూ ఉంటారు. అలాగే ఆ జ్ఞానుల హృదయంలో ఉన్నటువంటి హృల్లేఖా స్వరూపిణి. ప్రోక్తానీమాని స్థానాన్ని దేవ్యా ప్రియతమాని చ. ఈ స్థానములన్నీ కూడా ఆ తల్లికి ఎంతో ప్రియతమములు, అంటే చాలా ప్రియమైనవి. తత్తక్షేత్రస్య మాహాత్మ్యం శ్రుత్వా పూర్వం నగోత్తమ తదుక్తేన విధానేన పశ్చాద్దేవీం ప్రపూజయేత్. అమ్మవారు ఏం చెప్తోంది ఇక్కడ? మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా తత్తత్ క్షేత్రస్య మాహాత్మ్యం శ్రుత్వా, ఆయా క్షేత్రముల యొక్క మాహాత్మ్యం విని, పూర్వం ఎప్పుడు వినాలది? వెళ్ళొచ్చిన తర్వాత కాదు, పూర్వం ముందు వినాలి. విని తదుక్తేన విధానేన, ఆ స్థల పురాణంలో ఆ స్థల మాహాత్మ్యంలో చెప్పిన విధానంతో పశ్చాద్దేవీం ప్రపూజయేత్, ఆ దేవతని తర్వాత పూజించాలి. ముందు ఆ క్షేత్ర మాహాత్మ్యం వినాలి, ఆ తరువాత ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ దేవతను అందులో చెప్పిన విధానంతో పూజించాలి. అథవా సర్వక్షేత్రాణి, మా వల్ల కాదు నాయన, ఇన్ని క్షేత్రాలు, ఇన్ని రూపాలు, ఇన్ని నామాలు, ఇన్ని మాహాత్మ్యాలు వినడం, ఇన్ని క్షేత్రాలు ఆ మాహాత్మ్యాల ప్రకారం ఆ తల్లిని సేవించడం, ఇదంతా సాధ్యమా? ఇవి ఎవరికై జరిగే పనిది?
అంటే చూడండి ఎంత దయామయ్యి అంటే మొత్తం ఒక చోట ఉన్న చోటు చెప్పేస్తోంది. అన్ని క్షేత్రాలు ఒకచోటే ఉన్నాయంటోంది. చూడండి, అథవా సర్వక్షేత్రాణి, అన్ని క్షేత్రాలు ఎక్కడున్నాయి? కాశ్యాం సంతి నగోత్తమ, కాశీలో ఉన్నాయ్యా. మొత్తం అన్ని క్షేత్రాలు కాశీలో ఉన్నాయండి. తత్ర చైవ వసేన్నిత్యం దేవీ భక్తి పరాయణ, దేవీ భక్తి కలిగిన వారు అక్కడ ఎప్పుడు నివసించాలి, కాశీవాసం చేయాలి. తాని స్థానాన్ని సంపశ్యన్ జపన్ దేవీం నిరంతరం, ఆ స్థానాలన్నీ కూడా అక్కడ కనపడతాయి. అక్కడ ఉండేవారికి అక్కడ జపం చేసుకుంటూ ఆ తల్లి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ అక్కడ ఉంటే అన్ని స్థానాలు అక్కడే కనపడతాయి. ధ్యాయంతచ్చరణాంభోజం, ఆ తల్లి యొక్క పాదపద్మాలను ధ్యానం చేస్తూ ముక్తో భవతి బంధనాత్, ఈ బంధనం నుంచి ముక్తుడవుతాడు. మనకు పోవాల్సిన చివరికి బంధం కదా. ఇమాని దేవీ నామాని, అయితే ఇవన్నీ అక్కడ కూడా వెళ్ళి ఉండలేము, ఇక్కడ చేయలేం, ఈ ధ్యానాలు చేయలేం, ఈ జపాలు చేయలేం, ఈ దర్శనాలు చేయలేమంటే ఆవిడ ఇంకొక సులువైన మాట చెప్తోంది. ఇమాని దేవీనామాని, ఈ దేవీనామములు ఏవైతే ఉన్నాయో ఆమె స్వయంగా చెప్పింది. ఆయా స్థానాల్లో ఆయా నామములతో ఉంటానని. ప్రాతరుత్థాయ యః పఠేత్, రోజు ప్రాతకాలంలో ఎవరైతే పఠిస్తారో భస్మీ భవంతి పాపాని, వారి పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి. ఎప్పుడండి? చదివిన ఎన్నాళ్ళకవుతాయి? తక్షణాత్, ఏ క్షణంలో చదువుతారో అదే క్షణంలో వాళ్ళ పాపాలన్నీ భస్మం అవుతాయి. నగ సస్వరం, తప్పులు లేకుండా చదువుకోవాలి. శ్రాద్ధకాలే పఠేదేతాని ఏతాన్యమలాని ద్విజాగ్రత, బ్రాహ్మలు భోజనం చేస్తున్నప్పుడు శ్రాద్ధం, తల్లిదండ్రులకి శ్రాద్ధం చేసే సమయంలో, భోజనం చేసే సమయంలో, భోజనం పెట్టినప్పుడు వారు భోజనం చేసేవారు, భోక్తలు భోజనం చేసేటప్పుడు ఇవి చదివితే ముక్తాస్తత్పితరస్సర్వే ప్రయాంతి పరమాంగతిం, వారి పితృదేవతలు మోక్షాన్ని పొందుతారు. అధునా కథయిష్యామి వ్రతాని తవ సువ్రత, ఇప్పుడు వ్రతాల గురించి చెప్తా అంటోంది. ఇప్పుడు దేవీ స్థానముల గురించి చెప్పింది. దేవీ గీతల్లో స్వయంగా అమ్మవారే ఆమె స్థానాల గురించి చెప్తోంది. ఇప్పుడు ఆమెకు చేయవలసిన వ్రతాల గురించి చెప్తోంది. నారీభిశ్చ నరైశ్చైవ కర్తవ్యాని ప్రయత్నత, ఇవి ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలండి అంటే ఆడవాళ్ళు చేసే ఉన్నాయి, ఇందులో మగవాళ్ళు చేసే ఉన్నాయి. వ్రతమనంత తృతీయాఖ్యం రసకళ్యాణినీ వ్రతం, అనంత తృతీయ వ్రతం అని ఒకటి, రసకళ్యాణినీ వ్రతం అని ఒకటి, ఆర్ద్రానందకరం నామ్న తృతీయ వ్రతం చేయత్, మూడో వ్రతం పేరు ఆర్ద్రానందకరం అని ఒక వ్రతము. శుక్రవార వ్రతం చైవ తథా కృష్ణ చతుర్దశి, శుక్రవార వ్రతం అని ఒకటి. కృష్ణ చతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు చేసే ఒక వ్రతం. భౌమవార వ్రతం చైవ, మంగళవారం చేసే వ్రతం. ప్రదోష వ్రతమేవచ, ప్రదోష సమయంలో చేసే వ్రతం. ఎత్ర దేవో మహాదేవో దేవీం సంస్థాప్య విష్టరే, ఆ ప్రదోష సమయంలో ఏం చేస్తాడంటే పరమేశ్వరుడు ఒక ఆసనం వేసి అమ్మవారిని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి నృత్యం కరోతి పురతః, ఆమె ఎదుట నాట్యం చేస్తాడు, నాట్యోపచారం సమర్పిస్తాడు. సార్ధం దేవై నిశాముఖే, సంధ్యా సమయంలో దేవతలందరితో కలిసి నాట్యం చేస్తాడు. శివుడు తాండవము చేయునమ్మ, కైలాసగిరిలో శివుడు తాండవము చేయునమ్మ అని మన వాళ్ళు పాడుతుంటారు చూడండి, అలాగ పాడుతూ ఆయన చేస్తూ ఉంటాడనమాట. తత్ర ఉపోష్య రజన్యాదౌ ప్రదోషే పూజయేత్ శివాం, ఆ కృష్ణ చతుర్దశి నాడు మరి ఉపవాసం ఉండి ఆ ప్రదోష సమయంలో ఆ తల్లిని, శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు, పూజించాలి. ప్రతిపక్షం విశేషేణ తద్దేవి ప్రీతికారకం, ప్రతిపక్షంలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో రెండు చతుర్దశుల్లో కూడా పూజించవచ్చు అంటున్నారు. సోమవార వ్రతం చైవ మమ అతి ప్రియకురున్నగా, సోమవార వ్రతం నాకు చాలా ఎంతో ఇష్టం అని చెప్తోంది ఆ తల్లి. తత్రాపి దేవీం సంపూజ్య రాత్రౌ భోజనమాచరేత, సోమవారం పగలు భోజనం చేయకూడదు, ఆ దేవి సంధ్యా సమయంలో భోజనం చేసి రాత్రివేళ భోజనం చేయాలి. నవరాత్రద్వయం చైవ వ్రతం ప్రీతికరం మమ, రెండు రకాలైనటువంటి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు. ఈ నవరాత్ర ద్వయం చేస్తే అది నాకు చాలా ప్రీతికరం. ఏవమన్యాన్యపి విభో నిత్య నైమిత్తికాని చ వ్రతాని కురుతే యో వై మత్ప్రీత్యర్థం విమత్సరః, ఇలా ఎన్నో వ్రతాలు, నిత్యం చేసే వ్రతాలు, ఆయా సందర్భాల్లో ఆయా పర్వదినాల్లో చేసే వ్రతాలు, ఇవన్నీ నా ప్రీతి కోసం చేయాలి. చేసేవాడికి ఏం ఉండాలంటే మాత్సర్యం ఉండకూడదు, ఇది లేకుండా ఉండి చేయాలి. మాత్సర్యం అంటే అసూయ, అంటే ఓర్వలేని తనం ఉండకూడదు, ఇతరులను చూసి ఓర్చుకోలేకపోవడం ఉండకూడదు.
అది విడిచిపెట్టి ఇప్పుడు మనకి భాగవతం వినేటప్పుడు కూడా ఏం చెప్తాడు, ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం. మాత్సర్యం లేని వాళ్ళ కోసం చెప్తున్నాం ఇది అంటారు. మాత్సర్యం అనేది చాలా భయంకరమైంది, అసూయ. ఆ అసూయ లేకుండా ఇది చెయ్యాలి అని చెప్తోంది ఆ తల్లి. ప్రాప్నోతి మమ సాయుధ్యం సమే భక్త సమే ప్రియ. ఇలా చేసిన వాళ్ళు నా సాయుధ్యం పొందుతారంటే ఆమెలో లీనమవుతారన్నమాట. వాడే నా భక్తుడు, ఆమె నా భక్తురాలు, వాళ్ళే నాకు ప్రీతిపాత్రులు. ఉత్సవానపి కుర్వీత. ఉత్సవాలు కూడా చేయాలి. ఏమేమి ఉత్సవాలు? దోలోత్సవ ముఖాన్ విభో. దోలోత్సవం అంటే ఊంజల్ సేవ అంటున్నారు కదండి. శయనోత్సవం యథా కుర్యాత్. శయనోత్సవం పవలింపు సేవ. తథా జాగరణోత్సవం తర్వాత మేల్కొలుపు సుప్రభాత సేవ. రథోత్సవం చ మే కుర్యాత్ దమనోత్సవమేవ చ. రథోత్సవం చేయాలి. దమనక ఉత్సవం అని ఒకటి ఉంది, అది. పవిత్రోత్సవమేవాపి. పవిత్రోత్సవం ఎప్పుడు ఇది చేయాలి? శ్రావణే ప్రీతికారకం. శ్రావణ మాసంలో మమ భక్త సదా కుర్యాత్ ఏవమన్యాన్ మహోత్సవాన్. ఇలాగే అనేక మహోత్సవాలు ఉన్నాయి, వీటన్నిటినీ నా భక్తుడు చేయాలి. మద్భక్తాన్ భోజయేత్ ప్రీత్యా తథా చైవ సువాసినీ. నా భక్తులకి భోజనం పెట్టాలి, అలాగే సువాసినులకి వారికి పూజ చేసి భోజనం పెట్టాలి. ఇప్పుడు సువాసిని అంటానికి సుహాసిని పూజ. సుహాసిని కాదు, సువాసిని. ఏదో ఎవరి పేరో గుర్తొచ్చి ఏదో అది పలకడం, ఆ అక్షరంలో తేడా. సువాసిని కానీ సుహాసిని కాదు. సువాసిని పూజ. కుమారీ పూజ చేయాలంటే కన్యా పూజ పసిపిల్లలకి. తర్వాత వటుకాంశాపి. వటుక అంటే బ్రహ్మచారులకి. మద్బుద్ధ్యా తద్గతాంతర. ఏ బుద్ధితో చేయాలి? ఏదో మనకు బంధువు, మాకు తెలిసిన అబ్బాయి, మాకు తెలిసిన అమ్మాయి అట్లాగా కాదు. ఆ తల్లి యొక్క స్వరూపంగా భావించి వారికి పూజించాలి. ఈ భావం ఉండకూడదు ఆ పూజ చేసేటప్పుడు. విత్తశాఠ్యే నరహితో యజేదేతాన్ సుమాదిభి. వీరందరికీ కూడా అందులో లోభం చూపించకూడదు. ఏదో మన దొడ్లో కాసిన పూలేదో వాసన లేనివో ఏవో పడితే కాకుండా, అంటే అవైనా మంచిదే, మంచివన్నీ కూడా ఎక్కడ ఏ లోపం చేయకూడదు. మనం చెప్తుంటాం కదా, ఏదో భక్తి లోపం ఉండకూడదు అన్నమాట. ఏదో ద్రవ్యలోపం, మరో లోపం ఉండొచ్చు, కానీ మరి భక్తిలో లోపం ఉండకూడదు. పుష్పములు మొదలైన వాటన్నిటితో వాళ్ళని పూజించాలి. ఏవం కృతే భక్త్యా ప్రతివర్షమతంద్రిత. ఇలా ప్రతి సంవత్సరం ఆయా సందర్భాల్లో ఇలా చేస్తాడో సధన్య కృతకృత్యోసౌ మత్ప్రీతే పాత్రమంజస. అతడు నాకు ప్రీతిపాత్రుడవుతాడు. సర్వముక్తం సమాసేన మమ ప్రీతి ప్రదాయకం. నాకు ప్రీతిని కలిగించే విషయాలన్నీ చెప్పడం జరిగింది నాయన. నా శిష్యాయ ప్రదాతవ్యం నా భక్తాయ కదాచన. నీ పట్ల వినయం చూపనివాడు, అలాగే భక్తి లేనివాడికి ఇలాంటి విషయాలు చెప్పకూడదు అని చెప్పి ఆ తల్లి చెప్పడం జరిగింది. తర్వాత పూజా విధానం ఎలా ఉండాలి, పూజ ఎలా చేయాలి పూజ అనే విషయం ఆ తల్లే చెప్తోంది. ఆ విషయం కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వక్ష్యే పూజా విధిం రాజన్ అంబికాయ యథాప్రియం అత్యంత శ్రద్ధయా సార్థం శృణు పర్వత పుంగవ. పార్వతీ అమ్మవారు తన తండ్రి హిమాలయ మహారాజుకి ఈ విషయమంతా చెప్తోంది. ఆ తల్లికి ఏది ప్రీతికరమో ఆ పూజ చెప్తానండి. ద్విధా మమ పూజ స్యాత్ బాహ్యాచ ఆభ్యంతరాపి చ. నా పూజ రెండు రకాలు, బాహ్య పూజ, ఆభ్యంతర పూజ, అంతర్యాగం, బహిర్యాగం. బాహ్యాపి ద్విధా ప్రోక్త. మళ్ళీ బాహ్య పూజలో రెండు రకాలు, వైదికీ తాంత్రికీ తథా. వైదికీ పూజ, తాంత్రికీ పూజ అని అంటే వేదం చెప్పినట్టుగా వేదమంత్రాలతో చేసే పూజ, వేదమంత్రాలు కాకుండా ఇతరమైనటువంటి మంత్రాలు, శ్లోకాలు, ఏదో తంత్రాలు, రకరకాలైన ప్రక్రియలతో పూజించడం. వైదిక్యర్చాపి ద్విధ. వైదికంగా చేసే పూజ కూడా రెండు రకాలు. మూర్తిభేదేన భూధర వైదికై కార్య వేద దీక్షా సమన్వితై. అయితే వైదిక పూజ వేదం అంటే ఎవరైతే వేదానికి అధికారులో వేదమంత్రాలు చదవడానికి నియమంతో ఆ వేదాన్ని అధ్యయనం చేసి స్వాధీనం చేసుకున్నవారు ఎవరో ఆ దీక్షను పొందినవారు ఆ మంత్రాలతో చేయాలి. తంత్రోక్త దీక్షావద్భిస్తు తాంత్రికీ సంశ్రిత భవేత్. తంత్రోక్త దీక్ష, తంత్రాల్లో చెప్పిన దీక్షలు తీసుకునేవారు ఉంటారు, వాళ్ళు తాంత్రికమైన పూజ చేయొచ్చు. ఇత్థం పూజా రహస్యంచ న జ్ఞాత్వా విపరీతకం. కాబట్టి ఎవరు వైదిక పూజ చేయాలి, ఎవరు తాంత్రిక పూజ చేయాలనేది తెలుసుకోకుండా కనుక చేస్తే కరోతియో నరో మూఢ స పతత్యేవ సర్వదా. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు పతనమైపోతారు. అలాంటి పనులు చేయకూడదు. తత్రయా వైదికీ ప్రోక్త ప్రథమాతాం వదామ్యహం
వైదికమైనటువంటి పూజా విధానం ముందు చెప్తానంటోంది. యన్మే సాక్షాత్ పరం రూపం దృష్టవానసి బుధర. ఇందాక చూసావు కదా, వేదం అంటే ఏమిటి? నా స్వరూపం. అనంత శీర్షనయనం అనంత చరణం మహత్. ఇంతకుముందు చూసావు కదా శతాక్షి స్వరూపం. ఆ శతాక్షి స్వరూపం ఏమిటి? అనంత శీర్షనయనం. ఎన్ని శిరస్సులు ఉన్నాయి మనకి? ఇప్పుడు పురుష సూక్తంలో చెప్పినట్టు సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే ఎన్ని సహస్ర అనే శబ్దానికి అక్కడ అనంతం అని అర్థం. అన్ని తలకాయలు ఆ తల్లివే, అన్ని కళ్ళు ఆ తల్లివే, అన్నీ అన్నీ ఆమె చూస్తున్నట్టు. అన్ని పాదాలు అన్ని చేతులు అందరివి ఆమె. సర్వశక్తి సమాయుక్తం, అన్ని శక్తులు ఆమెవే. ప్రేరకం యత్ పరాత్పరం. ఎవరో ప్రేరణిస్తున్నారు మనకి. ఆ చెయ్యిని ఈ పుస్తకం పట్టుకో అని ఏదో ప్రేరణ, లేకపోతే ఇలా పట్టుకోలేం కదా. అన్నిటికీ ఒక ప్రేరణ ఉంది. ఆ ప్రేరేపించేటువంటిది కూడా. తదేవ పూజయేన్నిత్యం నమే ధ్యాయేత్ స్మరేదపి. అదే పూజించాలి. సర్వం నీవే అనే పూజ చేయాలి. వైదిక భావంలో సర్వం అంతా, ఈ సర్వం అంతా అన్నీ, అందులో మినహాయింపు లేదన్నమాట. ఇత్యేతత్ ప్రథమాచార్యా స్వరూపం కథితన్నగా శాంత సమాహితమన దంభాహంకార వర్జిత. ఎటువంటి డాంబికం లేకుండా, అహంకారం లేకుండా ఎంతో శాంతచిత్తుడై ఏకాగ్రతతో పూజించాలి. తత్పరో భవదధ్యాజీ తదేవ శరణం వ్రజ తదేవ చేతసా పశ్య జపధ్యాయస్వ సర్వదా. నీవు, ఆయన హిమాలయానికి చెప్తోంది ఆవిడ, నీవు ఆ విధానంలో ఉండు, అదే రూపాన్ని నువ్వు శరణు పొందు. నీవు అదే మనస్సులో ఎప్పుడు కూడా మనస్సులో చూడది, మనస్సుతో చూడమంటోంది. కళతో చూడటం కాదు, అంటే మనసులో నిలుపుకోమని అర్థం. దాన్నే జపించు. అనన్యయా ప్రేమయుక్త భక్త్యా. ఇంకెక్కడా మనసు లేకుండా మనసుని పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రేమతో కూడిన భక్తితో, ప్రేమ భక్తిట. మద్భావమాశ్రిత, నా భావాన్ని పొంది యజ్ఞైర్యజతపోదానై మామేవ పరితోషయ. అన్ని హోమాలు కానీ తపస్సులు కానీ దానాలు కానీ అన్నింటితో నన్ను సంతోషింపజేయి. ఇత్థం మమానుగ్రహతో మోక్షసే భవబంధనాత్. దానివల్ల నా అనుగ్రహం కలుగుతుంది, నీవు ఈ సంసార బంధం నుంచి ముక్తిని పొందుతావు. మత్పరాయే మదాసక్త చిత్తా భక్తవరా మతాః ప్రతిజానే భవాత్ అస్మాత్ ఉద్ధరామ్యచిరేణతు. ఇక్కడ ఆవిడ ప్రతిజ్ఞ చేస్తోంది. మత్పరాః ఏ మదాసక్త చిత్తాః భక్తవరాః. ఎవరైతే నా పట్ల నా వాళ్ళుగా ఉంటారో, అమ్మా నీవాణ్ణి అంటారో, అలాగే నాయందే మనస్సు నిలుపుకున్నవారైతే ఉంటారో వాళ్ళకి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాను? భవాదస్మాత్ ఉద్ధరామి అచిరేణతు. ఈ భవం అంటే సంసారం, ఈ సంసారం నుంచి తొందరలోనే మిమ్మల్ని ఉద్ధరిస్తాను. ధ్యానేన కర్మయుక్తేన భక్తి జ్ఞానేన వా పునః ప్రాప్యాహం సర్వధా రాజన్ నతు కేవల కర్మభి. ధ్యానం చేత కానీ, భక్తితో కానీ, జ్ఞానంతో కానీ నేను పొందదగిన దాన్ని అవుతాను. కానీ ఒట్టి కర్మలు చేస్తే నేను ఏదో నేను ఆ పని చేశా ఈ పని చేశా కదా. జ్ఞానంతో చెయ్యాలి, భక్తితో చెయ్యాలి. ధర్మాత్ సంజాయతే భక్తి భక్త్యా సంజాయతే పరం శృతిస్మృతిభ్యాం ఉదితం యత్సధర్మ ప్రకీర్తిత. భక్తి ఎలా కలుగుతుందండి? ధర్మం వల్ల భక్తి కలుగుతుంది. ధర్మం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం నిన్న. భక్తి వల్ల ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. అయితే ధర్మం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి మనం? శృతి స్మృతి అంటే వేదం శాస్త్రం చెప్పినటువంటివి ధర్మం. అన్యశాస్త్రేణ వేదశాస్త్రములు కాకుండా, అంటే వేదము వేదాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్పబడేటువంటి శాస్త్రాలు, వేదానికి విరుద్ధమైన శాస్త్రాలు కాదు. అన్యశాస్త్రేణ యప్రోక్తో ధర్మాభాసస్స ఉచ్యతే. వేరే శాస్త్రాలు ఉన్నాయి, చాలా శాస్త్రాలు, అవి వేదానికి అనుగుణమైనటువంటివి కావు. అవి చెప్తే అది ధర్మం కాదు, ధర్మంలాగా కనపడుతుంది కానీ ధర్మం కాదు అది. సర్వజ్ఞాత్ సర్వశక్తిశ్చ మత్తో వేద సముత్థిత. సర్వశక్తి నేను అంటే అన్ని శక్తుల స్వరూపం, అన్నీ తెలిసినటువంటి దాన్ని, నా నుంచి వేదం బయలుదేరింది. అజ్ఞానస్య మమాభావాత్ అప్రమాణాన చ శృతి స్మృతయశ్చ శృతేరర్థం గృహీత్వైవ చ నిర్గతాః మన్వాదీనాం శృతీనాంచ తతః ప్రామాణ్యమిష్యతే. ఏ స్మృతులు, రకరకాల స్మృతి అనే పేరుతో మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అది ఇది చాలా చాలా స్మృతులు ఉన్నాయి. ఈ శృతులన్నీ ఎప్పుడు ప్రమాణం అవుతాయి? అవి శృతి చెప్పిన, శృతి అంటే వేదం చెప్పినది దానికి అనుగుణంగా ఉంటేనే ఆ స్మృతులకి ప్రామాణ్యం. ఒకప్పుడు వేదం చెప్పిన దానికి విరుద్ధంగా కనపడవచ్చు, ఆ అంశాన్ని మనం తీసుకోకూడదు.
వేదానుగుణమైనటువంటివే మనం గ్రహించవలసి ఉంటుంది. సర్వేశాన్యా మమాజ్ఞాసా శృతి త్యాజ్య కథన్ నృపి. నా యొక్క ఆజ్ఞారూపం వేదం, దానిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మదాజ్ఞా రక్షణార్థంతు బ్రహ్మక్షత్రియ జాతయ. నా ఆజ్ఞ అయినటువంటి వేదాన్ని రక్షించడం బ్రాహ్మణులు క్షత్రియుల యొక్క కర్తవ్యం. మయా సృష్టాస్తతో జ్ఞేయం రహస్యం మే శృతేర్వచ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూధర అభ్యుత్థానమధర్మస్య తదా వేషాన్ బిభర్మ్యహం దేవదైత్య విభాగాశ్చ అపి అత ఏవా భవన్ నృప. ఏన కుర్వంతి తద్ధర్మం తచ్చిక్షార్థం మయా సదా సంపాదితాస్తు నరకాః త్రాసో యశ్రవణాత్ భవేత్. ఎవరైతే ఆ ధర్మాన్ని ఆచరించరో వారు ఏం సంపాదిస్తున్నారండి? నరకాలను సంపాదిస్తున్నారు అని చెప్పి ఆ తల్లి చెప్తోందన్నమాట. అయితే మరి ఏమిటి వేద విరుద్ధమైనవి ఏమిటో ఆవిడే చెప్తోంది. శృతి స్మృతి విరుద్ధాని తామసాన్యేవ సర్వశః వామం కాపాలకంచైవ కౌలకం భైరవాగమః శివేన మోహనార్థాయ ప్రణీతో నాన్యహేతుకః దక్షశాపాత్ భృగోశాపాత్ దధీచస్య చ శాపతః. దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, దధీచి మహర్షి, వారి దధ్యంగ్ మహర్షి అంటాం, వారందరి శాపాల వల్ల శివుడు మోహింపజేయడం కోసం అనేక రకాలైనటువంటి శాస్త్రాలని ఆయన మరి ప్రకటింపజేశాడు. ఏమిటా శాస్త్రాలంటే వామాచారం అంటామే అది. కాపాలికులని వారు అంటే పుర్రె, అంటే ఆ పుర్రె పట్టుకుని ఏదో చేస్తూ ఉంటారు, శవాల మీద కూర్చుని చేయడం ఏటో అటువంటివి. కౌలాచారం అని, భైరవాగమం అని, భైరవ సంబంధమైనటువంటి పూజా విధానాలు, ఇవన్నీ కూడా శృతి స్మృతి విరుద్ధములు, వేదశాస్త్ర విరుద్ధాలు. అట్లాంటివన్నీ కూడా తామసములవి, అవి సాత్వికములు రాజసములు కావు. అందువల్ల వాటి శివుడు మోహింపజేయడం కోసం వాటిని సృష్టించాడు. అది ఎందుకు ఎలా చేశాడంటే శాపాలు కారణం. దగ్ధాయే బ్రాహ్మణవరాహ వేదమార్గ బహిష్కృతా. ఏ బ్రాహ్మణ జాతిగా పుట్టి ఎవరైతే ఆ బ్రాహ్మణ కర్తవ్యాలు చేయకుండా ఆచరించదగినటువంటివి ఆచరించకుండా వేదమార్గం నుంచి బయటికి వచ్చేశారో వాళ్ళని ఏదో మెల్లిమెల్లిగా ఉద్ధరించడం కోసం అవి పెట్టాడన్నమాట. భ్రష్టులైన వాళ్ళని ఉద్ధరించడం కోసం ఏదో ఆ మార్గాలు, ఒక మార్గంలో సేవిస్తే మరొక ఉత్తమ మార్గంలోకి వాళ్ళు వస్తారు. క్రమంగా అలా వాళ్ళని మళ్ళీ సన్మార్గంలోకి రప్పించడానికి ఈ మార్గాలన్నీ కూడా సోపానములు, అంటే ఒక మెట్లులాగా ఏర్పాటు చేశాడు. శైవాశ్చ వైష్ణవాశ్చైవ సౌరాః శాక్తాస్తథైవ చ గాణాపత్య ఆగమాశ్చ ప్రణీతా శంకరేణ తు. శైవాగమములని, వైష్ణవాగమములు, సౌరాగమములు, శాక్తాగమములు, గాణాపత్యాగమములు అని ఇవన్నీ కూడా శివుడు ఈ ఆగమాలన్నింటినీ కూడా ఆయన ఆవిర్భవింపజేశాడు. తత్ర వేద విరుద్ధోంశోప్యుక్త ఏవ క్వచిత్. కొన్ని చోట్ల ఆగమాల్లో వేదానికి విరుద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి. వైదికైస్తు తద్గ్రహో దోషో నభవత్యేవ కర్హిచిత్. అది వైదికులు అంటే వేద మార్గంలో ఉన్నవారు వాటిని స్వీకరించకూడదు. సర్వథా వేద భిన్నార్థేనాధికారీ ద్విజో భవేత్. ముఖ్యంగా ఉపనయనం ఎవరికైతే ఉందో వాళ్ళు వేదం చెప్పిన వాటికన్నా విరుద్ధమైనటువంటి లేదా వేదబాహ్యమైనటువంటి ఆగమాలు వాటితో వాళ్ళేమీ చేయకూడదు. వేదోక్తమైన మార్గంలో అంటే వేదం చెప్పిన మార్గంలోనే వారు పూజాధికాలు చేయాలి. ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశయేత్. సర్వేషణా పరిత్యజ్య మామేవ శరణం గతాః. సర్వభూత దయావంతో మానాహంకార వర్జితాః. మత్సిత్తా మద్గత ప్రాణ మస్తానకధనే రతాః. ఉపాసంతే సదా భక్త్యా యోగమైశ్వర్య సంహితం. స్వరూపముక్తం సంక్షేపాద్ ద్వితీయాయాథో బ్రువే మూర్తౌ వా స్థండిలే వాపి తథా సూర్యేందుమండలే. సరే, పూజ ఎలా చెయ్యాలి, ఏ విధానంలో చెయ్యాలి చెప్పడం అయింది. పూజ చేయడానికి ఏదో ఒక రూపం ఉండాలి కదా. ఇది ఒక సగుణం అంటే రూపం కలిగినటువంటిది, రూపరహితం కాకుండా రూపం ఉన్నటువంటి మూర్తిని సాకారం నిరాకారం అంటాం కదా. ఆకారం ఉంటేనే మనం పూజ చేయగలం, లేకపోతే ఆకారం లేని దానికి ఎలా పూజ చేస్తాం, ఎవరికి పూజ చేస్తాం? అందుకని ఎక్కడ పూజ చేయాలి చెప్తోంది ఆవిడ. మూర్తౌవా ఏదో ఒక మూర్తి విగ్రహం, స్థండిలే వాపి అగ్ని, సూర్యేందు మండలే సూర్యమండలంలో చంద్రమండలంలో ఉన్నట్టుగా భావన చేస్తూ పూజ చేయడం. ఆ తర్వాత జలే నీటి యందు పూజ చేయడం. బాణలింగేవా అంటే శివలింగం బాణలింగం అంటాం. యంత్రేవ అంటే నర్మదా నదిలో దొరికేటువంటిది. యంత్రేవాపి యంత్రం ఏదో శ్రీచక్రం ఇలాంటిది. మహాపటే ఏదో ఒక వస్త్రం మీద యంత్రం గీస్తారు, అంటే
తథా స్త్రీ హృదయాం భోజే ధ్యాత్వా దేవీం పరాత్పరం. అలాగే హృదయంలో ఆ తల్లిని ధ్యానం చేసి సగుణాం అంటే ఒక ఆకారంగా ఉన్నట్టుగా, కరుణాపూర్ణాం ఆమె కరుణతో ఉన్నట్టుగా భావించాలి. ఇదంతా భావనతో కూడుకున్నది. ఊరికేదో ఆ ఫోటోలో చూసి ఆ రూపం ఇక్కడ ఉన్నట్టుగా అనుకుంటే సరిపోదు. ఆమె కరుణతో నిండి ఉంది. ఆ కరుణ ఆమె కరుణతో మనం చూస్తున్నట్టుగా భావిస్తూ చేయాలి. ఆ కరుణని మన మీద కుమ్మరిస్తున్నట్టుగా మనం దాన్ని స్వీకరిస్తున్నట్టుగా మనకి ఆ భావన నిలబడాలి. తరుణీం అరుణారుణాం ఆవిడ మంచి వయసులో ఉన్నటువంటి తల్లిగా, తర్వాత చాలా ఎర్రగా ఉన్నట్టు, సౌందర్యసార సీమంతాం ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్యం అనేది ఎక్కడుందో అదంతటికీ కూడా ఆమె సారం. అంతకుమించిన సౌందర్యం ప్రపంచంలో ఏది ఉండదు. దివ్య సౌందర్యం అన్నమాట. శృంగారరస సంపూర్ణాం సదా భక్తార్తికాతరాం. అయితే ఆవిడ ఎప్పుడూ బెదిరిపోతూ ఉంటుంది. దేనికి బెదిరిపోతుంది ఆవిడ? భక్త ఆర్తి, భక్తులకి ఉండే బాధ ఉందే, ఆపద, వాళ్ళు ఏదైనా బాధపడుతుంటే తట్టుకోలేదు. అలా ఉన్నట్టుగా, మన బాధను చూసి తట్టుకోలేనట్టుగా, ఎంతో కరుణతో ఉన్నట్టుగా ఆ మూర్తిని మనం భావిస్తూ చెయ్యాలి. ప్రసాద సుముఖీం, ప్రసాద సుముఖిగా అంటే అనుగ్రహించడానికి ఆవిడ చాలా ఎదురు చూస్తున్నదిలాగా అనుకోవాలి. ప్రసాద సుముఖీం అంబాం చంద్రఖండ శిఖండినీం, ఒక చంద్రరేఖ పెట్టుకున్నట్టుగా, పాశాంకుశ వరాభీతిధరాం ఆమె చేతిలో పాశం, అంకుశం, వరం ఇస్తున్నట్టు, అభయముద్ర, వరముద్ర అంటాం. అలాంటి చేతుల్లో ఆయా ముద్రలు ఉన్నటువంటి అమందానంద రూపిణీం ఆమె ఆనందస్వరూపిణిగా భావించాలి. పూజ ఏదుపచారైశ్చ యథావిత్తానుసార సహా ఆమెను అనేక ఉపచారాలతో పూజించాలి. యావత్ ఆంతర పూజాయాం అధికారో భవేన్నహి. ఈ పూజలు ఇలా ఎంతకాలం చేయాలి? ఇలాగ ఈ ఉపచారాలతో పూజలు, ఈ రూపాల్లో పూజలు ఎంతకాలం చేయాలి? ఆంతర పూజాయాం అధికారో యావత్ భవేన్నహి. అంతర్యాగం, హృదయంలో ఆ అమ్మవారిని నిలుపుకుని పూజించే అధికారం వచ్చేంతవరకు, అంటే మన మనస్సు ఆ స్థితిని పొందేంతవరకు ఈ బాహ్య పూజలు చేయాలి. తావద్బాహ్యామిమాం పూజ శ్రేయేత్ జాతేతు తాం త్యజేత్. అంతర్యాగం చేసే శక్తి వచ్చినప్పుడు ఈ బాహ్య పూజ అక్కర్లేదు. ఆభ్యంతరాతు యా పూజ సాతు సంవిల్లయ స్మృత. ఆభ్యంతర పూజ అంటే ఏమిటి? ఆంతరమైన పూజ అంటే ఏమిటి అంటే సంవిల్లయ స్మృత సంవిదేవ పరం రూపం ఉపాధిరహితం మమ. జ్ఞానస్వరూపంగా మనం భావించగలిగి ఆమెని సేవించాలి. అది మనం చేయగలమా? జ్ఞానస్వరూపిణిగా ఆ స్థితి మనకు వచ్చినప్పుడు అప్పుడు అతఃసంవిధిమద్రూపే చేతస్థాప్యం నిరాశ్రయం. మనస్సును తీసుకెళ్ళి ఆ జ్ఞాన రూపంలో లయం చేయాలంటే మన మనస్సు ఉండకూడదు. అమనస్క యోగం అంటాం. మనకి అంటే మనస్సును లయింపజేయటం. జ్ఞానరూపంగా ఆ తల్లిని భావించి అందులో మన మనస్సు లేకుండా చేసేసాం. ఇది ఎప్పటికి వస్తుంది? సంవిద్రూపాతిరిక్తంతు మిథ్యా మాయామయం జగత్. ఆ జ్ఞానరూపంగా మొత్తం మనకి భాషించాలి. ఇక జ్ఞానరూపం కన్నా ఇదంతా కూడా మిథ్య. మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతోంది. ఇదంతా మాయామయం అనే స్థితి రావాలి మనకి. అత సంసారనాశాయ సాక్షిణీమాత్మరూపిణీం. కాబట్టి ఈ సంసారం అంటే గర్భ జన్మ జరా మరణాలు, ఇవన్నీ కూడా తల్లి కడుపులో పడటం, పుట్టడం, ముసలితనం పొందడం, చావడం, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది సంసారం అంటే బంధం, అనేక రకాలు. ఈ బంధమంతా పోవడానికి ఆ తల్లిని ఆత్మస్వరూపిణి ఆవిడ. భావయే నిర్మనస్కేన, మనస్సు లేకుండా ఆమెను భావించాలట. మనస్సుని ఆమెలో లయం చేసి భావించాలి. అంటే అది మాత్రమే నిలబడిపోవాలి జ్ఞానరూపంగా, ఇంకేమీ అనిపించకూడదు. యోగయుక్తేన చేతస, యోగ అభ్యాసం చేత మనస్సుని నిగ్రహించి ఆ మనస్సుని ఆ తల్లిలో లయం చేయడమే అది అంతర్యాగం. అతఃపరం బాహ్య పూజ విస్తార కథ్యతే మయా సావధేనైన మనసా శృణు పర్వత సత్తమ. ఈ విధంగా బాహ్య పూజ, ఆంతరపూజ గురించి ఆ తల్లి చెప్పింది. ఇంకా బాహ్య పూజ గురించి చెప్తోందన్నమాట. ఏం చేయాలి? బాహ్య పూజ అంటే ఎలా చేయాలి? ప్రాతరుత్థాయ, ఉదయమే నిద్రలేవాలి. లేచి శిరసి సంస్మరేత్ పద్మముజ్వలం, శిరస్సు పైన ఒక పద్మం, వెలుగొందేటువంటి పద్మం ఉన్నట్టుగా మనం భావించాలి. కర్పూరాభం స్మరేత్ తత్ర శ్రీగురుం నిజరూపిణం, అక్కడ గురువుని ధ్యానించాలి. ఆయన ఎలా ఉన్నాడు? కర్పూరంలాగా ఉన్నట్టుగా భావించాలి. సుప్రసన్నం, ఆయన ఎంతో ప్రసన్నుడుగా ఉన్నట్టు ఆ గురువు మనకి. రసద్భూషా భూషితం శక్తి సంయుతం నమస్కృత్య తతో దేవీం కుండలీం సంస్మరేద్బుధ. ఆ తరువాత గురువు ధ్యానం అయిన తర్వాత ఆ అమ్మవారిని, శక్తి రూపిణి అయినటువంటి ఆ తల్లిని నమస్కరించి
ఆమె ఏ రూపంలో ఉంది? కుండలిని రూపంలో ఉంది. మనలో కుండలిని రూపంగా ఉన్నట్టుగా ఆ తల్లిని స్మరించాలి. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యాం అనుసంచరంతీం ఆనందరూపాం అవలాం ప్రపద్యే. ధ్యాన శ్లోకాలు అక్కడ ఈ రకమైన శ్లోకాలతో ధ్యానం చేయాలి. ధ్యాత్వైవం తచ్చిఖా మధ్యే సచ్చిదానందరూపిణీం మాం ధ్యాయేత్ అథవా శౌచాదిక్రియా సర్వాహ సమాపయేత్. ఆ తర్వాత ఆ తల్లిని ధ్యానం చేసిన తర్వాత అంటే అప్పుడు మన కాలకృత్యాలవి చేసుకుని అగ్నిహోత్రం తతో హృత్వా సంపత్ప్రీత్యర్థం ద్విజోత్తమ. ఎవరైతే అగ్నిహోత్రం చేయవలసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అగ్నిహోత్రం అది చేయాలి. హోమాంతే శ్వాసనే స్థిత్వా పూజా సంకల్పమాచరేత్. ఆ హోమాదులు అయిన తర్వాత పూజకి సంకల్పం చేయాలి. భూతశుద్ధిం పురాకృత్వ ఉత్తిష్టంతు భూత పిశాచా అంటాను చూడండి. అది చేసి మాతృకాన్యాసమేవచ. మాతృకలంటే అక్షరాలతో మాతృకలతో న్యాసం అంటే మనకి అంగన్యాస కరన్యాసాలు ఉన్నాయి కదా, అవి చేయాలి. హృలేఖా మాతృకాన్యాసం నిత్యమేవ సమాచరేత్. హృలేఖ మాతృకాన్యాసమని ఆ పూజా విధానంలో వాళ్ళకి ఉపదేశం చేసినప్పుడు చెప్తారు. ఆ మాతృకాన్యాసం చేయాలి. మూలాధారే అది ఎలాగో చెప్తున్నాడు. మూలాధారే హకారంచ. మూలాధారం అంటే మనకి ఎక్కడుంది? మూలాధారం మనకి ఈ మలమూత్ర విమోచన స్థానాలకి మధ్యగా ఉంటుందన్నమాట మూలాధారం. ఆ మూలాధారంలో హకారాన్ని భావించాలి. హృదయే చరకారకం, హృదయంలో రకారాన్ని. భ్రూమధ్యం అంటే కనుబొమ్మల నడుమ ఈకారం. హ్రీంకారం మస్తకే న్యసేత్. హ్రీంకారాన్నేమో శిరస్సు పైన ఉంచుకోవాలి. తత్తత్ మంత్రోదితానన్యాన్ న్యాసాన్ సర్వాన్ సమాచరేత్. ఎవరెవరు ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో ఆ మంత్రానికి ఏదైతే న్యాసం అని చెప్పారో మరి కరన్యాసమని అంగన్యాసమని అలాంటి ఆ న్యాసాలన్నీ చెయ్యాలి. కల్పయేత్ స్వాత్మనో దేహే పీఠం ధర్మాధిభి పునః. తన శరీరంలోనే తన హృదయంలోనే ఒక పీఠం పెట్టుకోవాలి. ఆ తర్వాత తదోధ్యాయేన్ మహాదేవీం. ఆ పీఠం పైన హృదయపీఠం మీద ఆ తల్లిని ధ్యానం చేయాలి. ప్రాణాయామై విజృంభితే. ప్రాణాయామాదులు చేసి హృదంభోజే మమస్థానే పంచప్రేతాసనే బుధః. హృదయ పద్మంలో అక్కడ పంచప్రేతాసనాసీనురాలుగా ఆమెను భావించాలి. పంచప్రేతాసనం అంటే ఏమిటి? ఈ సృష్టి చేసేవాడిని బ్రహ్మ అన్నాం, పరిపాలించేవాడిని విష్ణువు అంటున్నాం, లయం చేసేవాడిని శివుడు అంటున్నాం. ఈ లయం అయిపోయిన తర్వాత తిరోధానం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన రుద్రుడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు అనుగ్రహం చేసే ఆయన సదాశివుడు అంటున్నాం. ఈ ఐదుగురిలో నలుగురు ఆమె కూర్చునేటువంటి ఆసనానికి కోళ్ళు, 4 కోళ్ళు అన్నమాట. ఆ సదాశివుడేమో ఫలకం పీట పైన. అయితే ఈ ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, శివుడు, సదాశివుడు ఉంటారు. ఇలా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? అనంతకోటి బ్రహ్మాండాలు. అనంతకోటి బ్రహ్మాండాల యొక్క బ్రహ్మలందరూ కలిసి ఒక కోడు. కోడంటే ఒక బ్రహ్మ కాదు, మొత్తం అనంతకోటి బ్రహ్మాండాల పరిపాలకుడైన విష్ణువు యొక్క సమగ్ర స్వరూపం ఒక కోడు. అలా వచ్చిందన్నమాట. అది పంచప్రేతాసనాసీనం అంటారు. ఆ పంచప్రేతాసనాసీనం పైన ఆ తల్లి ఉన్నట్టుగా బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచమహాప్రేతా. వాళ్ళకి పంచమహాప్రేతములని పేరు. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులకి. వాళ్ళు పాదమూలే మమస్థితా. నా పాదాల దగ్గర ఉంటారయ్యా, నా పాదాల కింద కోళ్ళుగా పీటగా ఉంటారు అని చెప్తోంది. పంచభూతాత్మకా హ్యతే. వాళ్ళు పంచావస్థానాత్మకా. అహం త్వవ్యక్త చిద్రూప తదతీతాస్మి సర్వదా. వాళ్ళు పంచభూతాల యొక్క స్వరూపం. అలాగే పంచ అవస్థలు ఉంటాయి. అంటే ఇవి సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం అనే అవస్థలు. వాటి స్వరూపం. వాటి పైదాన్ని నేను, వాటికన్నా ఆవల అన్నమాట. వ్యక్తం కాను నేను. వ్యక్తం అంటే వెల్లడి అవ్వడం, వెల్లడి కానటువంటి ఒక జ్ఞానస్వరూపాన్ని, వాటన్నింటికీ పైదానిని. తతో విశ్రతామ్యత. అందుకే వాళ్ళు నాకు నా ఆసనంగా అయిపోయినారు. శక్తితంత్రేషు సర్వదా ధ్యాత్వైవం మానసై భోగై పూజయేన్మాం జపేదపి. మనస్సుతో ఉపచారాలు చేయాలి ఆవిడికి. చేసి అప్పుడు జపం చేయాలి. చేసిన తర్వాత జపం సమర్ప్య శ్రీదేవ్యై తతో అర్ఘ్యస్థాపనం చరేత్. తర్వాత జపాన్ని చేసిన జపాన్ని ఆమెకు సమర్పించి అర్ఘ్యపాత్ర పెట్టుకోవాలి. పాత్రాసాధనకం కృత్వా పూజా ద్రవ్యాన్ని శోధయేత్. ఆ పాత్రలు ఏ పాత్రలన్నీ పెట్టుకుని ఆయా పాత్రలతో ఏ ఉపచారం చేయాలో వాటన్నిటినీ చేసుకుని పాత్రాసాధనం అంటారు దాన్ని. పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధంగా ఏర్పాటు చేసుకోవాలి. చలేన తేన మనున శాస్త్రమంత్రేణ దేశిక దిగ్బంధంచ పురాకృత్వ గురువున్నత్వ తతఃపరం. తర్వాత మంత్రంతో మరి జలంతో దిగ్బంధం చేసి
అంటే దిక్కులన్నింటినీ బంధించి గురువులకి నమస్కారం చేసి తదనుజ్ఞాం సమాదాయ గురువుల యొక్క ఆజ్ఞ తీసుకుని బాహ్యపీఠే తతఃపరం తర్వాత బయట ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ. హృదిస్తాం భావితాం మూర్తిం మమ దివ్యాం మనోహరాం ఆవాహయే తత పీఠ. హృదయంలో నుంచి ఆ తల్లిని తీసుకొచ్చి బాహ్యంగా ఉన్నటువంటి పీఠ మీద కూర్చోబెట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటే ఇక్కడ నువ్వు ఏదో ఒక విగ్రహమో రూపమో ఇక్కడ పెట్టినా ఆ హృదయంలో ఉన్న దేవతే ఆ రూపంలో అక్కడ తీసుకొచ్చి పెట్టినట్టుగా భావన చేయాలి. మళ్ళీ హృదయంలోనే ఉంటుంది. అంటే ఎప్పుడూ ఆ తల్లిని హృదయంలో పెట్టుకుని తిరుగుతూ ఉండాలన్నమాట. నిరంతరం వీడకూడదు, విడిచిపెట్టకూడదు అన్నమాట. హృదిస్తాం భావితాం మూర్తిం మమ దివ్యాం మనోహరాం ఆవాహయే తత పీఠే. హృదయంలో ఉన్న తల్లినే పీఠ మీద ఆవాహనం చేయాలి. ప్రాణస్థాపన విద్య దేంతో చేయాలి? ప్రాణప్రతిష్ఠ చేయాలన్నమాట. ఆసనావాహనే తర్వాత ఆసనం, ఆవాహనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, వాసోద్వయం, పై వస్త్రం, క్రింది వస్త్రం, భూషణములు, అలంకారాలు, గంధం, పుష్పం, తర్వాత మరి యంత్రస్థానానాం ఆవృతీనాం పూజనం సమ్యగ. యంత్రస్థానాం ఆవృతీనాం ఆ యంత్రంలో ఉండేటువంటి సమస్త ఆ ఆవరణలకు పూజ చేయాలన్నమాట. ప్రతివారం అశక్తానాం రోజు చేయలేని వాళ్ళకి శుక్రవారో నియమ్యతే. ఒక శుక్రవారం నాడైనా ఇలా చేయాలి. మూలదేవీ ప్రభారూపా స్మర్తవ్యా అంగదేవతా తత్ప్రభాపటల వ్యాప్తం త్రైలోక్యంచ విచింతయేత్. ఆ అంగదేవతలందరినీ స్మరించాలి. వారి యొక్క కాంతితో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఉన్నది, ఆ విధంగా భావించాలి. ఆ దేవతల యొక్క కాంతితో ఈ ప్రపంచమంతా నిండిపోయిందని. పునరావృత్తి సహితాం మూలదేవీంచ పూజయేత్. గంధాదిభిः సుగంధైస్తు తథా పుష్పైः సువాసితైः నైవేద్యైः తర్పణైశ్చైవ తాంబూలైः దక్షిణాదిభిः తేషయేన్మాం త్వత్కృతేన నామ్నాం సహస్రకేణ చ. ఆ తల్లిని మళ్ళీ ఆవృత్తి చేసి ఆ మూలమైనటువంటి దేవిని పూజించాలి. గంధం, తర్వాత పుష్పములు, నైవేద్యములు, తాంబూల దక్షిణాలు వీటన్నిటితో సంతోషపరచాలన్నమాట. తర్వాత సహస్రనామములతో పూజించాలి. నీవు చేసావు ఒక సహస్రనామం, హిమాలయ పర్వతం ఆయన ఒక సహస్రనామం చేశాట, వాటితో పూజించాలి. కవచం ఉంటుంది అమ్మవారి. సూక్తేన సూక్తం దేవీ సూక్తం అని అహం రుద్రేభిః అని. దేవి అథర్వశిరోమంత్రై, దేవి అథర్వశిరోపనిషత్తు అని ఉంటుంది దానితో. అలాగే హృల్లేఖోపనిషద్భవై, హృల్లేఖోపనిషత్తు అని అలాంటి వాటితో. మహావిద్యా మహామంత్రై, మహావిద్య అని చెప్పి 500 మంత్రాలు, అందులో ప్రధానంగా వనదుర్గా మహామంత్రం అని ఉంటుంది. ఆ మంత్రాలతో తోషయేన్మాం ముహుర్ముహు నన్ను పూజించాలి. క్షమాపయేజ్జగద్ధాత్రీం. ఇంత చేసి చివరికి క్షమాపణ చెప్పాలట. క్షమాపణ చెప్పడం ఏమిటండి? ఏం చేశాము, ఏం ఉపచారం, ఎందులో మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మనకి మంత్రం ఒకప్పుడు మంత్రాలు తప్పు చదవచ్చు, చేసే ఉపచారాల్లో లోపం చేయొచ్చు, భక్తి లేకపోవచ్చు, ఏదో చేసేస్తున్నాం, భక్తి లేదు, మనసు అక్కడ నిలబట్టలేదు అని చెప్పుకోవాలి. మరి ఇవన్నీ తప్పు చేశానండి. క్షమాపయే జగద్ధాత్రి. ఎలా ఆ క్షమాపణ చెప్పడం ఎలా చేయాలి? చెప్పేశాను కానీ క్షమాపణ సారీ చెప్పేశాను అలా అనకూడదు. ప్రేమార్ద్ర హృదయో నరహ. ఎంతో ప్రేమతో తడిసిపోయిన మనస్సు గలవాడి ఆ తల్లికి చెప్పాలి, అమ్మా ఏం లోపం చేశాను అని చాలా ఎంతో ఆర్ద్రతతో దీనుడై ప్రేమతో క్షమాపణ చెప్పుకోవాలి. పులకాంకిత సర్వాంగై. ఒళ్ళంతా పులకరించాలి ఆ తల్లికి క్షమాపణ చెప్పుకుంటూ, నిన్ను పూజించుకున్నాను తల్లి, ఏ లోపం చేశాను అని. తర్వాత పులకాంకిత సర్వాంగై బాష్పరుద్ధాక్షిణీస్వన. కళ్ళలో నీళ్లు తిరిగి దాంతో గొంతు పెగలకపోవాలి. ఆ స్థితిలో చెప్పుకోవాలంటే క్షమాపణ చెప్పుకునే విధానం కూడా చెప్తున్నాడు అన్నమాట. క్షమాపణ చెప్పేశామంటే కుదరదు. నృత్యగీతాది ఘోషేణ, నృత్యం, గీతం ఇలాంటివన్నీ. తోషయేన్మాం ముహుర్ముహు నన్ను సంతోషపరచాలి. అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయిగా మంత్రాలు. ఇప్పుడు అదొక విషయం ఒకటి ఉంది. ప్రపంచంలో ఇప్పుడు చాలామంది కొత్త ఆలోచనలు చేసేవారు చాలామంది, తెలివితేటలు ఎక్కువైపోయినాయి కదా. అందువల్ల ఈ భాషలన్నీ అన్నీ భగవత్ స్వరూపమే కాదు, భగవంతుడు సృష్టే కదా, వీటితో ఎందుకు పూజించకూడదు, ఆ మంత్రాలు తీసేసి ఈ మంత్రాలు తెలుగు మంత్రాలు, ఇంకో కన్నడ మంత్రాలు, అరవ మంత్రాలు పెట్టచ్చు కదా అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. పూర్వం వాళ్ళు ఎందులో శక్తి ఉంటుందో అందులో చేయమన్నారు. మీకు శక్తి రావడం కోసం కానీ వారికి ఇప్పుడు ఆ దేవతకు నువ్వు ఎదురు ఏ పాడినా ఏ అక్షం పాడినా ఏదైనా వాళ్ళకు ఒకటే. కానీ నీకు చేసేవాడికి ఆ శక్తి సంప్రాప్తం కావాలి కాబట్టి చెప్పారు. కానీ వాళ్ళు కూడా ఏం చేశారంటే గీతోపచారం ఒకటి ఉంది. ఈ షోడశోపచారాల్లో గీతం శ్రావయామి అన్నప్పుడు దేశ భాషలో గానం చేయమన్నారు, దేశభాషా గీతం చేయమన్నారు. అక్కడ సంస్కృత గీతం పాడరు. ఏ భాషలో సంస్కృత గీతమైనా పాడొచ్చు, పాడకూడదని కాదు. అక్కడ గీతోపచారం దగ్గర మాత్రం
స్వభాషలో ఎవరికి ఏ పాట వస్తే ఆ పాట పాడొస్తున్నారు. ఆ పాట పాడి ఉపచారం గీతం శ్రావయామి అని చెప్పమని అనాదిగా పెద్దలు సంప్రదాయంలో చెప్పారన్నమాట. అలాంటి ఉపచారములన్నీ చెయ్యాలి. చేసి వేదపారాయణైశ్చైవ, వేదపారాయణములతో పురాణై సకలైరపి. అందుకే అక్కడ మనకి చతుర్వేదప్రియ చతుర్వేదపారాయణం అవధారయ, ఋగ్వేదప్రియ ఋగ్వేదపారాయణం అవధారయ, అవధారణ అన్నీ చెప్పి అన్ని వేదాలు పారాయణం చేయటం, పురాణాలు చెప్పడం, పాటలు పాడటం, ఇవన్నీ కూడా చేయాలంటోంది ఆవిడ. ప్రతిపాద్య యతోహం వై యస్మాత్తై తోషయేచ్చమాం. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నన్నే చెప్తున్నాయి. అందుకని వాటితో సంతోషపెట్టాలి. అవన్నీ చదివితే నాకు సంతోషం, ఎందుకంటే అవే కదా మీకు చెప్తున్నాయి నా స్వరూపాన్ని అంటోంది. నిత్యం సర్వస్వమపి మే సదేహం నిత్యశోర్పయేత్. అమ్మా నా సర్వస్వం నువ్వే అని ఆ తల్లికి అర్పించాలి. నిత్యహోమం తతః కుర్యాత్ బ్రాహ్మణాంశ సువాసిని వటుకాన్ పరమానా పామరాన్ అన్యాన్. అందరికీ కూడా యథా ఆ అర్హతను బట్టి అందరికీ భోజనాలు పట్టి వీరు వారిని తేడా చూపకూడదు అని చెప్తోంది. అందరికీ కూడా నా ప్రసాదాన్ని చక్కగా వారి వారికి ఏ విధంగా చేయాలో అలా, అంటే కానీ అందరినీ ఎవరికి ఏ రకమైనటువంటి ఆచార విధానం ఉంటుందో వారికి ఆ విధంగా చేయాలని చెప్తోంది. ఇదంతా కూడా చెప్పి ఆ తల్లి నతస్య దుర్లభం కించిత్ కదాచిత్ క్వచిదస్తి యయేవం పూజయేద్దేవీం శ్రీమద్భువన సుందరీం. ఆ భువనేశ్వరిని ఈ విధంగా పూజించిన వారికి నతస్య దుర్లభం కించిత్ కదాచిత్ క్వచిదస్తి. ఆ తల్లికి ఎప్పుడూ ఎక్కడా ఏదీ కూడా దుర్లభం కాదు, అన్నీ లభిస్తాయి. దేహాంతేతు మణిద్వీపం యాత్యేవ మమ యాత్యేవ సర్వదా. తప్పకుండా ఈ దేహం విడిచిన తర్వాత నా నివాస స్థానమైనటువంటి మణిద్వీపానికి వచ్చేస్తాడు, శ్రీమన్నగరానికి. జ్ఞేయో దేవీ స్వరూపోసౌ. ఆ తల్లిని ఆరాధించిన వారు ఎవరు? దేవీ స్వరూపులే. నారుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పి మనకిప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఆ శివలింగం ముట్టుకుని పూజ చేస్తున్నారనుకోండి, వారందరూ ఎవరు? పూజ చేసేవాళ్ళంతా ఎవరు? వాళ్ళు వేరండి, పూజింపబడే శివుడు వేరండి అనుకోకూడదు మనం. వాళ్ళు మొత్తం ఆ మహాన్యాసంతో ఏం చేస్తారు? శివుణ్ణి తమలో ఆరోపించుకుంటారు. వాళ్ళు శివభావాన్ని పొంది శివుణ్ణి అర్చిస్తారు. ఆ మహాన్యాసం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. మొత్తం ఆ శివస్వరూపులు తామయ్యి ఇంకా వాళ్ళకి ఇంక వేరేది లేదన్నమాట. అలాగే ఆ తల్లిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు దేవీ స్వరూపులు. దేవానిత్యం నమంతితం. ఆ దేవీ యొక్క ఆరాధన చేసే వాళ్ళకి దేవతలు రోజు నమస్కారం చేస్తారట. ఇతితే కథితం రాజన్ మహాదేవ్యా ప్రపూజనం విమృశ్యైతదశేషేణ అధికారానురూపత. చివరి ఇదంతా కూడా అర్థం చేసుకుని ఆవిడ చెప్తోంది. చివరికి ఒక మాట చెప్తోంది. ఇది మనమెవరో రాసింది కాదు, వేదవ్యాసుల వారు రాశారు. రాసి ఊరుకున్నాడు ఆయనే చెప్తున్నాడు. ఇది ఈ దేవీ భాగవతం చెప్పిన ఆయన వేదవ్యాసుల వారే. మరో పురాణం వేరే వేరే వారు చెప్పారు. ఇందాక ఎన్నోసార్లు ఇదే విషయం ఇవాళ 4-5 సార్లు చెప్పాను నేను. స్వయంగా వేదవ్యాసుల వారే ఈ పురాణం చెప్పారు. అందులో ఆ తల్లి యొక్క మాటగా ఆయన చెప్తున్నారు. ఏమని? ఈ విధానమంతా కూడా అర్థం చేసుకుని అశేషేణ అధికారానురూపత నాకు దేనికి అర్హత ఉంది అని తను అనుకుని తన అర్హత తను తెలుసుకుని నేను ఏది చేయొచ్చు. ఎందుకంటే తన అర్హత ప్రకారం ఎలాంటి అర్హత గలవాళ్ళైనా ఆమెను పూజించవచ్చు. ఎలాంటి అర్హత గలవాళ్ళు పూజించినా ఆమె అందరికీ కూడా సమానంగానే అనుగ్రహిస్తుంది. కానీ మన అర్హతను బట్టే మనం చెయ్యాలి, కానీ నువ్వు చేసినట్టు నేను చేసినట్టు నువ్వు చేస్తా అనుకోకూడదు. ఎవరిలా చేయొచ్చో తెలుసుకుని అలా చేస్తేనే చాలా ఆవిడికి సంతోషమే. ఒకడు మంత్రంతో పూజ చేశాడు, ఇంకొకడు శ్లోకంతో పూజ చేశాడు, ఇంకొకడు తెలుగులో పాట పాడి పూజ చేశాడు. ఏదైనా ఒకటే. ఎవరికి ఏది తగునో అది వారు చెయ్యాలి. యథా అధికారానురూపత. అధికారాన్ని బట్టి. కురు మే పూజనంతేన కృతార్థస్వం భవిష్యసి. నువ్వు అలా పూజిస్తే కృతార్థుడు అవుతావు అని చెప్పి చెప్తోంది ఆ తల్లి. ఇదంతు గీతాశాస్త్రం మే. ఇది ఆమె యొక్క గీతాశాస్త్రం, దేవీ గీతాశాస్త్రం. నా శిష్యాయ వదేత్ క్వచిత్. ఇలా అంతా చెప్పి ఆ తల్లి అంతర్ధానమైంది. దేవతలంతా సంతోషించారు. ఎందుకంటే దేవతలంతా వచ్చేసారు ఆ తల్లి గీతా ఉపదేశం చేస్తూ ఉంటే. దేవీ దర్శనమైంది కదా అని చెప్పి. తతో హిమాలయోజజ్ఞే దేవీ హైమవతీ సా యా గౌరీతి ప్రసిద్ధాసీత్ దత్తా సా శంకరాయ చ. తర్వాత హిమాలయం ఆ హైమవతి అంటే ఆయన కుమార్తెని ఆ గౌరీని ఆ శంకరుడికి ఇచ్చారు కదా. తతస్కంద సముద్భూత. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు, కుమారస్వామి. ఆయన వల్ల తారకాసురుడు చంపబడ్డాడు. తర్వాత మరి సముద్ర మంథనానికి ముందు, క్షీరసాగరాన్ని మధించడానికి ముందు
ఆ, మొదట అంటే మధిస్తున్న సమయంలో మొదట ఏం జరిగింది, రత్నాలు వచ్చినాయి. ఉం? ఆ రత్నాలు అవన్నీ కూడా దేవతలు తీసుకున్నారు. ఆ తర్వాత మహాలక్ష్మి వచ్చింది అందులో నుంచి. ఆ మహాలక్ష్మిని మరి శ్రీ మహావిష్ణువుకి దేవతలంతా కలిసి, స్వామి ఈమె నీవు స్వీకరించాలి, ఆ రత్నాలు వాటికి మేము తగుదాం, ఈ అమ్మవారికి నీవు తగిన వాడివి, అందుకని ఈమె నువ్వు తీసుకో అన్నారు. అలాగా ఇదంతా కూడా లక్ష్మీ ఆవిర్భావం అలా జరిగింది, గౌరీ ఆవిర్భావం ఇలా జరిగిందని చెప్పి మరి దేవీ మహాత్మ్యం అంతా చెప్పడం జరిగింది వ్యాసుల వారి జనమేజయుల వారికి. గౌరీ లక్ష్మ్యో సముత్పత్తి విషయం సర్వకామదం నవాచ్యంత్వేతదన్యస్మై రహస్యం కథితం యతః గీతారహస్య భూతేయం గోపనీయా ప్రయత్నతః సర్వముక్తం సమాసేన యత్పృష్టం తత్వయానఘ పవిత్రం పవనం దివ్యం పావనం దివ్యం కిం భూయ శ్రోతుమిచ్చసి. ఈ దేవీ గీత అనేది చాలా పవిత్రమైనటువంటిది, చాలా పావనమైనటువంటిది, రహస్యమైనటువంటిది. ఇది జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇది దీనివల్ల మొత్తం మనకి ఆ దేవీ తత్వం అంతా కూడా చెప్పినట్టయింది. దేవీ భాగవతంలో ప్రధానమైనటువంటిది ఈ దేవీ గీత. ఆ దేవీ గీతలో సాక్షాత్ ఆ తల్లే ఆ హిమాలయ పర్వతానికి ఉపదేశించడం, అది అందరి కోసం ఆ తల్లి చేసింది. తర్వాత శ్రీమన్నగర వృత్తాంతం ఇందులో అది ప్రధానంగా ఈ దేవీ భాగవతంలో ఉంది. చిట్ట చివరిలో ఆ శ్రీమన్నగర వృత్తాంతాన్ని మనం మామూలుగా మన పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇళ్లల్లో పారాయణ చేసుకోవడం, ముఖ్యంగా కొత్త ఇళ్ళు కట్టినప్పుడు కొత్త ప్రదేశాలు, అదే కాకుండా ఇంట్లో ఏదైనా మరి చికాగ్గా ఉన్నప్పుడు అవన్నీ పారాయణ చేయడం, దానివల్ల ఆ దోషాలన్నీ పోతాయని ఇలాంటివన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు చెప్పడం చేయించడం ఇదంతా ఉంది. ఆ శ్రీమన్నగర వృత్తాంతం అంటే ఆ దేవీ లోకం ఎలా ఉంటుంది అనేదంతా కూడా చాలా విస్తారంగా చెప్పారు. అందులో ఎన్ని రకాల ప్రాకారాలు ఉంటాయి, ఆ తర్వాత అక్కడ ప్రతి ప్రాకారంలో ఏ ఏ దేవతలు ఉంటారు, ఏ ఏ వనాలు ఉంటాయి, ఆ ప్రాకారం దేని చేత నిర్మించబడింది, అన్ని రకాల లోహాలు నవరత్నాల్లో ఒక్కొక్క రత్నంతో ఒక్కొక్క కోట ఎలా ఉంటుంది, అన్ని రత్నాలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, అమృత సముద్రంలో, మరి అక్కడ దేవతా వృక్షాల వనంలో, ఆ తర్వాత అక్కడ లోపల మణిద్వీపం, ఒక మణి ఒకే మణి ద్వీపంగా ఉంటుంది. ఆ మణిలో మధ్యలో ఏవో గీతలు, మధ్యలో ఏదో చిన్న చిన్న చిల్లులు లాంటివి ఉండవు. అటువంటి అద్భుతమైన ఒక మణి, ఆ మణిద్వీపం అంటారు. ఆ మణిద్వీపంలో ఒక కడిమి చెట్ల వనం, అందులో చింతామణి గృహం అని, చింతామణి అని అమ్మవారి దగ్గర చింతామణి, ఆ చింతామణిని తలుచుకుంటేనే చింతలు తీరుతాయని, ఆ చింతామణితో నిర్మించబడినటువంటి గృహం, అందులో పంచప్రేతాసనం, ఆ పంచప్రేతాసనం పైన ఆమె ఉంటుంది అని ఇదంతా కూడా చాలా విస్తారంగా ఈ మణిద్వీప వర్ణనం, శ్రీమన్నగర వృత్తాంతం ఇదంతా చెప్పారు. కాబట్టి క్లుప్తంగా ఊరికే మనం ఆ సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు మన కోసం ఏం చేశారంటే ఇన్ని అధ్యాయాలు ఇదని చెప్పి ఇదంతా మనం చదవలేమని చెప్పి ఆయన ఏం చేశారంటే ఒక్క శ్లోకంలో ఆ విషయం అంతా తీసుకొచ్చారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అని ఆ శ్రీమన్నగరం యొక్క సమస్తమైనటువంటి ఆ తల్లి యొక్క నివాసం గురించి చెప్పి ఆ చెప్పిన తర్వాత చివరిలో ఓ మాట అన్నారు. ఇలాంటి నిన్ను అమృత సముద్ర మధ్యంలో మరి దేవతా వృక్షాల యొక్క ఆ వనంలో, దాని మధ్యలో మణిద్వీపంలో, అక్కడ మళ్ళీ కడిమి చెట్లు, ఈ కదంబ వృక్షాలు, ఆ కదంబ వృక్షాల మధ్యలో చింతామణి గృహంలో పంచప్రేతాసనాసీనగా ఉన్నటువంటి నిన్ను ఎవరు ధ్యానిస్తారు, ఎంతమంది ధ్యానిస్తారు అంటే కతిచన, ఎవరో కొంతమంది ఎవరో ధ్యానం చేయగలరు. అంటే మనం అనుకున్నాం అది చిట్ట చివరి జన్మ అయితేనే దేవి ఉపాసన చేసేటువంటి స్థితి ఉంటుంది అని, ఇక తరువాత వారికి జన్మ లేదు అని. అందువల్ల ఆ ఇతరమైనటువంటి దేవతలందరినీ ఆరాధించిన తర్వాత ఆ పుణ్య పరిపాకం చేత, అంటే ఆ పుణ్యమంతా కూడా మనకి పండి చివరిలో మనకి ఆ దేవి ఉపాసన, దేవి ఆరాధన అనేది ఆ తల్లిని ధ్యానం చేయాలి, అర్చించాలి, పూజించాలి, స్తుతించాలి అనేటువంటి భావం కలుగుతుంది అని. అందువల్ల ఇది చాలా ఇక్కడ ప్రత్యేకించి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క 75వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నది చండీయాగం. అలాంటి సమయంలో ఈ దేవీ భాగవతం ముఖ్యంగా ఇక్కడ కూడా ఆ చండీ నవాక్షరికి సంబంధించి దాని సంపుటితో ఈ దేవీ భాగవత సంబంధం అంతా దానికి సంబద్ధమై ఉంది. అటువంటి దేవీ భాగవతాన్ని ఇక్కడ 4 రోజుల పాటు మనం
చెప్పుకోవడం వినటానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ ధర్మాధికారి గారికి ఇంకా తదితర పెద్దలందరికీ కూడా నేను సవినయంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారికి వారి అంతేవాసి అయినటువంటి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి నా అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తూ స్వస్తి.